వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జూన్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ఆల్రెడీ ప్రీవియస్లో కొన్ని అంశాలు మనం చూసాం. ఇంటర్నేషనల్, నేషనల్, స్పోర్ట్స్ వివిధ అంశాలకు సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ మనం చేద్దాం ఇక్కడ. సో చూద్దాం. ముందుగా యునెస్కోకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ అనేటువంటి అంశం మన న్యూస్లో కనిపిస్తూ ఉంది. సో యునెస్కో వాళ్ళు భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి కొన్ని నగరాలను, ఏ నగరాలు సాహిత్యానికి సంబంధించి డెవలప్మెంట్ ఉంటుందో, సో ఏ నగరాల్లో ఉన్నటువంటి వారు సాహిత్యాన్ని డెవలప్ చేస్తూ ఉంటారో, సో ఆ నగరాన్ని యునెస్కో వారు గుర్తించి ఒక టైటిల్ ఇస్తారు. దాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా పిలుస్తూ ఉంటాం. మరి భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే, సో మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోజికోడ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా యునెస్కో వారు డిక్లేర్ చేయడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ అంశం. మరి అది కాకుండా ఇదే యునెస్కో వారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈడెన్బర్గ్ అనేటువంటి ఇంకొక సిటీని కూడా వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిటీ ఆఫ్ లిటరేచర్గా సేమ్ ఇదే యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది. ఓకేనా? సో కంప్లీట్ ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. యునెస్కో వాళ్ళు రిలీజ్ చేసేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క జాబితా ఉంటుంది. సో భారతదేశం నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపు 43 ప్లేసెస్ ఉండడం జరిగింది. ఆ 43లో ఉన్నటువంటి ప్లేసెస్ ఆల్రెడీ మన గతంలో కూడా లైక్ జూలై కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాం కదా. ఓకే, సో చూడాలి అంటే మనకి లైక్ 43rd ప్లేస్గా అస్సాం రాష్ట్రంలో మొయిదాంస్ అనేటువంటి ప్లేస్ ఉంటుంది. దీన్నే వివిధ పేర్లతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. మొయిదాం అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటామండి. ఓకేనా? సో ఇది అస్సాం రాష్ట్రంలో ఉన్న దానికి యునెస్కో హెరిటేజ్ సైట్ ట్యాగ్ రావడం జరిగింది. ఇక దాని తర్వాత దీనికంటే ముందు సో లైక్ 42, 41, సో 42 and 42 చూసుకున్నట్లయితే లైక్ కర్ణాటకలో ఉన్నటువంటి హోయసాల అనేటువంటి టెంపుల్స్కి ట్యాగ్ లైన్ అయితే వచ్చింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి శాంతినికేతన్, సో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి శాంతినికేతన్కి కూడా యునెస్కో వాళ్ళు ఇచ్చేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ వచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణలోనే మొట్టమొదటిగా ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నటువంటి ప్లేస్ వచ్చేసి తెలంగాణ నుంచి రామప్ప అనేటువంటి ఒక టెంపుల్ అండి. సో రామప్ప టెంపుల్ అనేటువంటి దానికి, సో రామప్ప టెంపుల్ దీన్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ములుగు జిల్లాలో ఉండేది. సో ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉండేది. గతంలో ఇదే ప్రాంతం వరంగల్లో ఉండటం జరిగిందండి. సో అంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు ఏదైతే కొత్తగా ఏర్పాటు చేస్తారో జిల్లాలు ఇప్పుడు దాదాపు తెలంగాణలో మనకి 33 జిల్లాలు ఉంటాయి. సో ఆ 33 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ వరంగల్లో ఉన్నటువంటి కొంత పార్ట్ని ములుగు జిల్లాగా చేశారు కదా. సో అదే అక్కడ ఇన్ఫర్మేషన్. సో ములుగు జిల్లాలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే రామప్ప టెంపుల్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే అంటే లైక్ తెలంగాణ ప్రాంతం నుంచి మొట్టమొదటి యునెస్కో హెరిటేజ్ సైట్, దాన్నే ప్రపంచ వారసత్వ కట్టడం అంటాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి ఒక విశిష్టత ఉంది. ప్రపంచంలోనే ఏకైక టెంపుల్, ఆ టెంపుల్ని నిర్మించినటువంటి శిల్పి ఎవరైతే ఉంటారో ఆ శిల్పి పేరు పైన ఆ కట్టినటువంటి టెంపుల్కి ఆ పేరు పెట్టడం అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అండి. ఓకే, సో దీన్ని బట్టి చెప్పండి, రామప్ప టెంపుల్ అనేటువంటి దాన్ని నిర్మించినటువంటి శిల్పి ఎవరు అన్నప్పుడు రామప్ప గారు దాన్ని నిర్మించడం జరిగింది. యాక్చువల్గా ఈ టెంపుల్ యొక్క అసలు నేమ్ అయితే రుద్రేశ్వర టెంపుల్. ఓకేనా? సో రుద్రేశ్వర టెంపుల్ శివుడు యొక్క శివాలయం ఇది. ఇంకొక అంశం చూద్దాం. ఇండియా ర్యాంక్స్ 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ అండి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారతదేశము ఈ యొక్క ఏవియేషన్ మార్కెట్లోనే, సో విమానయాన ఏదైతే ఉందో, సో విమానయాన రంగం ఏదైతే ఉందో, సో దానిలో మనము 3rd ప్లేస్లో ఉండటం జరిగింది. సో ఇండియా ఇస్ ద 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్. మరి టాప్ ప్లేస్లో ఉన్నటువంటి లైక్ 1, 2, 3 మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ర్యాంక్ 1తో ఉంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ర్యాంక్ 1తో ఉండటం జరిగింది. సో ఇది ఫిగర్. దాని తర్వాత చైనా వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. సో చైనా వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది.
దాని తర్వాత మన భారతదేశం వచ్చి థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత స్థానాల్లో బ్రెజిల్ ఉంది. దాని తర్వాత స్థానాల్లో ఇండోనేషియా ఉంది అండి. క్లియర్ కదా. సో ఫైనల్గా ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ యొక్క కెపాసిటీని మనం చూసుకున్నట్లయితే భారతదేశం వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది అండి. ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ఏవియేషన్ రంగంని డెవలప్ చేయడానికి లాంచ్ చేశారు. దానిలో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉడాన్ అనేటువంటి ఒక పథకం అండి. ఉడాన్ అనేటువంటి పథకం. సో ఈ పథకం అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటామండి. ఓకేనా. సో ఉడాన్ అనేటువంటి ఒక పథకం భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర విమానయాన శాఖ ద్వారా ఆధ్వర్యంలో ఇది రన్ చేయబడతా ఉంది అండి. ఓకేనా. సో ఇది ఒక అంశం. ఇంకొక అంశం ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి అంశం ఏంటి అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉడాన్. సో ఉడాన్ అనేటువంటి ఒక స్కీమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి గతంలో అడిగి ఉన్నారు. మరి దాని ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ అండి. సో ఇది ఫుల్ ఫామ్ అడిగారు, ఆల్రెడీ కూడా ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్లియర్ కదా. సో ఏమని అడిగారు, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ అనేటువంటిది ఫుల్ ఫామ్, వెరీ ఇంపార్టెంట్. ఇంకొక అంశం, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేశారు అంటే ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయటం, అదొక అంశం. ఇంకొక అంశం ఈ స్కీమ్లో ఏంటి అంటే రీజనల్ కనెక్టివిటీ అండి. సో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఇంకొక అంశం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. క్లియర్ కదా. సో ఉడాన్లో ఉన్నటువంటి ఇంకొక కాంపోనెంట్ ఏంటి అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. సో ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఉపయోగంలో లేనటువంటి వాటిని ఉపయోగపరంగా తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని కూడా కనెక్టివిటీ పెంచుతారండి, కనెక్టివిటీ చేస్తారు. అంటే ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు ఏదైతే వినియోగంలో లేవో అట్లా మొత్తాన్ని కూడా డెవలప్ చేసి అక్కడ నుంచి ఏరోప్లైన్స్ రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని ఎయిర్పోర్ట్స్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఏరోప్లైన్స్ అనేటువంటి నడుస్తూ ఉన్నాయి. ఏ స్కీమ్ కింద? రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద అండి. ఇంకొక అంశం ఏం చేశారంటే ఎక్కువ మంది ఈ ఫ్లైట్స్లో ప్రయాణించడానికి పాసిబిలిటీ కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కీమ్ కింద మ్యాక్సిమం డిస్టెన్స్, ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రైజ్ యొక్క క్యాపింగ్ పెట్టారు. ఎంత అంటే 2500 రూపీస్ అండి. ఓకేనా. సో 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి డిస్టెన్స్కి మ్యాక్సిమం ప్రైస్ క్యాపింగ్ వచ్చి 2500 రూపీస్ పెట్టడం జరిగింది. కారణం ఏంటి అంటే ఇంత ప్రైజ్ని తగ్గించడం కారణం ఏంటంటే ఎక్కువ మంది ఈ యొక్క విమానాలలో ప్రయాణించే విధంగా తీసుకురావటం, అర్థమైందా. సో విమానాలలో ఆక్యుపెన్సీ రేట్ని పెంచడానికి ప్రభుత్వము ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద 2500 రూపీస్ మ్యాక్సిమం క్యాపింగ్ ప్రైస్ని పెట్టడం జరిగింది అండి. ఓకేనా. సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. స్కీమ్ ఇంపార్టెంట్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. శ్రీనగర్ ఎర్న్స్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ. ఓకేనా. సో టైటిల్ బై వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ అండి. ఓకేనా. ఇప్పుడు శ్రీనగర్ ఉంది మనకి. శ్రీనగర్ ఏదైతే ఉందో సో శ్రీనగర్ ఈ యొక్క నగరానికి ఒక టైటిల్ ఇచ్చారు. దాన్నే వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనేటువంటి ఒక టైటిల్ని ఇవ్వడం జరిగింది. క్లియర్ కదా. సో భారతదేశంలోనే మొట్టమొదటి అంటే మొట్టమొదటి ఏం కాదు, గతంలో కూడా కొన్ని సిటీస్కి వచ్చినాయి. ఇప్పుడు శ్రీనగర్ 2024లో శ్రీనగర్కి వచ్చింది. ఓకేనా. సో శ్రీనగర్ ఈజ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ట్యాగ్ లైన్ వచ్చింది. దాని తర్వాత గతంలో మనం చూసుకుంటే రాజస్థాన్కు చెందినటువంటి జైపూర్ అండి. సో రాజస్థాన్కి చెందినటువంటి జైపూర్కి వచ్చింది. దాని తర్వాత మల్లపురం చూడొచ్చు. దాని తర్వాత మైసూర్కి చూడొచ్చు అండి. ఓకేనా. సో మా జైపూర్కి వచ్చింది, మల్లపురంకి వచ్చింది అండ్ మైసూర్కి ఈ ట్యాగ్ లైన్స్ అయితే రావటం జరిగింది. క్లియర్ కదా. సో టోటల్గా 4 సిటీస్కి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనేటువంటి ట్యాగ్ లైన్ వచ్చింది. మరి ఎందుకు ట్యాగ్ లైన్స్ వస్తాయంటే ఈ ప్రాంతాలు కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించి ఉత్పత్తులను చేస్తూ ఉంటాయి.
అందుకోసమే ఈ ట్యాగ్ లైన్ అనేటువంటిది రావడం జరిగింది అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఈ ట్యాగ్ లైన్ ఇచ్చేది కూడా వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్. సో వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ అనేటువంటిది బెల్జియం హెడ్ క్వార్టర్గా ఉంది. సో దీన్ని 1964లో బెల్జియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక అంతర్జాతీయ సంస్థ. ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ కవర్ చేద్దాం. గదే ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ ల్యాండ్ సక్సెస్ఫుల్లీ అండి. ఓకేనా? సో సింపుల్గా ఏంటి అంటే ఇప్పుడు మనకి దీనిలోకి వెళ్లే ముందు కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్తా. ఇప్పుడు మన భారతదేశంలో ఇస్రో వాళ్ళు డెవలప్ చేసినటువంటి లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు అంటే వాడుకలో ఉన్నటువంటిది ఒకటి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం, 2 జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ అంటాం. కొత్తగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేశారు. ఆ లాంచింగ్ ప్యాడ్ని కూడా తమిళనాడులో కులశేఖర పట్టణం అని ఉంటుంది. సో దీన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్యాడ్ని లాంచ్ చేశారు, తయారు చేశారు. అది మనకి తమిళనాడులో కులశేఖర పట్టణం అని ఉంటుంది. ఓకేనా? సో కులశేఖరి పట్టినం ఉంటుంది. తమిళనాడు కాబట్టి పట్టినం. మన తెలుగు రాష్ట్రాలు అయితే పట్టణం అంటాం, తమిళనాడు కాబట్టి పట్టినం అంటాం. సో కులశేఖర పట్టినం అనేటువంటి ఒక ప్రాంతం తమిళనాడులో గవర్నమెంట్ అంటే ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఆ వెహికల్ లాంచ్ చేసేటువంటి ప్యాడ్ని డెవలప్ చేశారు. ఓకే, సో ఇదొక ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇవి ఆల్రెడీ మనం ఇండియాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇండియాలో ఉండటం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ఇవన్నీ కూడా నాన్ రీయూజబుల్ అండి. అంటే ఒక్కసారి యూజ్ చేస్తే రెండోసారి యూజ్ చేయడానికి లేదు. సో అందుకోసం ప్రభుత్వం అంటే ఇస్రో ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరోప్లైన్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, ఒకసారి కాదు కదా, ఎన్నిసార్లు అయినా దాన్ని మనం యూజ్ చేయవచ్చు కదా, ఎన్నిసార్లు అయినా యూజ్ చేయవచ్చు. అది అంటే రీయూజబుల్ ప్లేన్ అనుకుని చెప్పొచ్చు. అట్లా ఆ విధంగా ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తూ ఉంది అంటే ఈ శాటిలైట్లను లాంచ్ చేసేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో, రాకెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని రీయూజబుల్ ఒక్కసారిగా ఎన్నిసార్లు అయినా యూజ్ చేసే విధంగా డెవలప్ చేయాలి అని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ ఆలోచనలో భాగంగా ప్రభుత్వము ఈ పుష్పక్ అనేటువంటి రీయూజబుల్ రాకెట్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో పుష్పక్ అనేటువంటి ఒక రీయూజబుల్ రాకెట్ని వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది, సక్సెస్ అయింది. సో దీనికి పుష్పక్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా ఈ విధంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీన్నే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అండి యాక్చువల్గా. సో న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్, దానికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే పుష్పక్ అనేటువంటిది. సో ఇది ట్రైల్ వేశారు, సక్సెస్ అయింది. అంటే ఒకసారి ఆల్రెడీ కక్షలోకి పంపించారు, తిరిగి మళ్ళీ వచ్చింది అన్నట్టు ఈ పుష్పక్. ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరి ఇది టెస్ట్ చేసింది కూడా మనకి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అని ఉంటుంది చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అని ఉంటుంది, కర్ణాటక రాష్ట్రం యాక్చువల్గా ఇది. సో అక్కడ టెస్ట్ చేశారు, అది సక్సెస్ అయింది. ఇక ఫ్యూచర్లో కంప్లీట్గా ఇంకా ఎక్కువ కెపాసిటీతో డెవలప్ చేస్తారు. ఎక్కువ మనము ఒకే రాకెట్ని ఎక్కువ సార్లు ఈ యొక్క శాటిలైట్ని కక్షలోకి పంపించడానికి యూజ్ చేయవచ్చు. తద్వారా దీనివల్ల కలిగేటువంటి మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రతిసారి లాంచ్ వెహికల్ని తయారు చేసేటువంటి పని తప్పుతుంది. తద్వారా బడ్జెట్ యొక్క బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ప్రతిసారి రాకెట్ తయారు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది కదా. సో అట్లా కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా తగ్గుతూ ఉంది అండి. ఓకే, ఇంకొక అంశం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే భారతదేశంలో మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL అంటాం, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో. దాంతోపాటు యాంత్రిక్స్ అనేటువంటి కమర్షియల్ ఆర్మ్స్ ఉన్నాయండి భారతదేశంలో. ఈ కమర్షియల్ ఆర్మ్స్ అన్ని కూడా ఇస్రో పరిధిలో పనిచేస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు ఏదైతే నేను NG న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ చెప్తా ఉన్నానో దాని పేరే పుష్పక్ అని ఏదైతే మనం చెప్తా ఉన్నామో, ఏదైతే మనం మళ్ళీ ఉపయోగించేటువంటి పాసిబిలిటీ ఉందని చెప్తా ఉన్నామో, వీటి వలన NISLకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కు ఆంత్రిక్స్ కార్పొరేషన్కు చాలా బెనిఫిట్. కారణం ఏంటి అంటే ఈ రెండు కూడా ఇస్రోకి చెందినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి సంస్థలండి. సో ఇదైనా కానీ ఏం చేస్తుంది అంటే వివిధ దేశాల దగ్గరికి వెళ్ళి మా దగ్గర లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, మేము శాటిలైట్లను తయారు చేస్తూ ఉంటాం, మీకు కావాల్సిన శాటిలైట్ స్పెసిఫికేషన్స్ చెప్పండి, మేము తయారు చేస్తాం మీ రిక్వైర్మెంట్ ప్రకారం అని వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు ప్రభుత్వ రంగ సంస్థలే.
ఆ దేశాల నుంచి ఆర్డర్స్ తీసుకొని ఆ దేశాలకు కావాల్సిన శాటిలైట్ భారతదేశంలోనే డెవలప్ చేస్తారు. సో అఫ్ కోర్స్ ఫ్రీ సర్వీస్ అయితే కాదు, డబ్బులను ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక 500 కోట్ల అట్లా డబ్బులు ఛార్జ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఛార్జ్ చేసి వాళ్ళ యొక్క శాటిలైట్లను మనమే తయారు చేసి కక్షలోకి పంపిస్తాం. అర్థమైందా? సో దాని మెయింటెనెన్స్ కూడా మనమే తీసుకుంటాం. లేదు వాళ్ళు తీసుకుంటానంటే వాళ్ళు తీసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ద అగ్రిమెంట్ క్రైటీరియా అండి. ఓకేనా? సో అట్లా వీళ్ళకి బెనిఫిట్స్ అన్నట్టు. ఏ విధంగా అంటే ఆల్రెడీ మా దగ్గర ఒక రీయూజబుల్ శాటిలైట్ ఉన్నప్పుడు ఎన్ని శాటిలైట్లైనా వెంటనే మనం ప్రయోగించవచ్చు. ఓకే, సో ఇది ఒక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు అండి. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అడిగారు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఇచ్చినటువంటి ఆప్షన్లో NISL ఉంది కాబట్టి అది ఆన్సర్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకేనా? లేదు ఒకవేళ ఆంతరిక్స్ ఉందనుకోండి, అది కూడా ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బోత్ ఆర్ కమర్షియల్ ఆర్మ్స్ ఆఫ్ ఇస్రో. సో వ్యాపారం కోసం, వ్యాపారం యొక్క ఆర్డర్స్ని తీసుకొచ్చుకునేటువంటి సంస్థలు ఇవి, ప్రభుత్వ రంగ సంస్థలు అండి. ఇంకొక అంశం, ఇండియా ర్యాంక్ 63 ఆన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో కంప్లీట్గా ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక మనం చూసుకున్నట్లయితే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అండి. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. మరి దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 63. దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 63 ర్యాంక్, 63rd. సో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు మనం ఒకవేళ అడిగితే స్వీడన్ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో వచ్చి డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో ఫిన్లాండ్ అండి. సో నేను అడ్డం తప్పకుండా మీకు కనిపిస్తుంది. సో థర్డ్ ప్లేస్లో ఫిన్లాండ్. ఓకేనా? సో ఈ అంశాలు. సో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 63, స్వీడన్ యొక్క ర్యాంక్ ఫస్ట్, అండ్ టాప్ 3లో చూస్తే డెన్మార్క్ సెకండ్, ఫిన్లాండ్ 3వ ప్లేస్లో ఉంది. సో సింపుల్, ఇదంతా కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఏమి లేదు. ఓకే, ఇంకొక అంశం IUCN అప్గ్రేడెడ్ ద ఐబెరియన్ లైనెక్స్ స్టేటస్ ఫ్రమ్ ఎండేంజర్ టు వల్నరబుల్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ వస్తాయి. ఎట్లా వస్తూ ఉన్నాయి అంటే ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక జంతువు. మీకు ఇమేజ్లో కూడా నేను చూపిస్తా. ఇదే జంతువు, అది ఐబెరియన్ లైనెక్స్ అనేటువంటి ఒక జంతువు. ఇది యాక్చువల్గా గతంలో అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉంది గతంలో. సో ఎండేంజర్డ్లో ఉంది. అంతరించిపోతుంది అంటే ఎండేంజర్డ్ అని. సో ఐబెరియన్ అనేటువంటి ఒక పిల్లి లాంటి జంతువు అది. సో ఐబెరియన్ లైనెక్స్ అంటాం. ఇది ఒక పిల్లి లాంటి ఒక జంతువు. ఇది భారతదేశంలో అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకోసము IUCN అనేటువంటి వాళ్ళు, సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అని ఒక అంతర్జాతీయ సంస్థ ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని గతంలో ఎండేంజర్డ్ అని ఇచ్చారు, అంతరించిపోయేటువంటిది. బట్ ఇప్పుడు వాటి యొక్క పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతరించిపోయేటువంటి అన్నది ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఇచ్చిందో IUCN వాళ్ళు, అప్పుడు యొక్క పాపులేషన్ మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు 62 మాత్రమే ఉన్నాయండి. 62 మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు వీటి యొక్క పాపులేషన్ గణనీయంగా పెరుగుతూ ఉంది. 2022 చూసుకుంటే వీటి యొక్క పాపులేషన్ 648 ఉంది. అంటే ఏంటి? అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్ నుంచి వాటి యొక్క పాపులేషన్ పెరిగింది. అందుకోసము IUCN వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాగ్ దీనికి ఏంటి అంటే వల్నరబుల్ అని ఇచ్చారు. సో వల్నరబుల్. సో అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు కానీ బట్ కొంత థ్రెట్ ఉంది అంతే. వల్నరబుల్ అంటే జస్ట్ చిన్న థ్రెట్ ఉంది, చిన్న ముప్పు ఉంది. సో ఇంకా ఫర్దర్గా వీటి పాపులేషన్ పెరిగిద్ది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటిపైన ఇన్ జనరల్గా మనకి వచ్చేటువంటి క్వశ్చన్స్ని, ఓకేనా? సో ఇన్ జనరల్గా దీనిపైన మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఉంటున్నాయి అంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన ఐబెరియన్ లైనెక్స్ అనేటువంటి ఒక యానిమల్, దాని యొక్క IUCN యొక్క స్టేటస్ ఏంటి అడుగుతూ ఉన్నారు. IUCN యొక్క స్టేటస్ ఏంటి? సో ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా మనకి యానిమల్ ఏదైనా న్యూస్లో ఉంటే, ఆ యానిమల్ న్యూస్లో ఉంటే ఆ ఉన్నటువంటి యానిమల్ యొక్క IUCN స్టేటస్ అంటారు. IUCN స్టేటస్లు ఎట్లా ఉంటాయి అంటే ఎండేంజర్డ్ అనో, ఎక్స్టింక్ట్ అనో, నియర్ ఎక్స్టింక్ట్ అనో, లేదా వల్నరబుల్ అనో, ఆల్రెడీ ఎక్స్టింక్టెడ్ అనో. సో ఇట్లా స్టేటస్లు ఉంటాయి. ఇప్పుడు ఈ యానిమల్ యొక్క స్టేటస్ ఏంటి అంటే వల్నరబుల్, అంటే అంతరించిపోదు, పాపులేషన్ పెరుగుతుంది. ఇంకా మంచి ఒక విధంగా చెప్పుకోవాలంటే దే హ్యావ్ హెల్దీ పాపులేషన్. సో ఈ అంశాన్ని ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే యానిమల్ మనకు అనిపిస్తూ ఉంది చూడండి ఇక్కడ, ఐబెరియన్ లైనెక్స్ అనేటువంటి ఒక యానిమల్. ఇంకొక అంశం 67th గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కౌన్సిల్.
సో 67వ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కౌన్సిల్ యొక్క మీటింగ్ జరిగింది. మరి జరిగినటువంటి ప్లేస్ మనం చూసుకున్నట్లయితే వాషింగ్టన్ డీసీలో అండి. సో ఏదైతే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ వాషింగ్టన్ ఏదైతే ఉంటుందో సో అక్కడ ఈ మీటింగ్ జరిగింది. క్లియర్. దీని గురించి మనం ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం తెలుసుకోవాలి. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఏమిటా ఇన్ఫర్మేషన్ అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా కానీ, ఏ సంస్థ అయినా కానీ పర్యావరణానికి సంబంధించి, జంతువుల యొక్క సంరక్షణకు సంబంధించి, వృక్షాల అంటే అటవుల యొక్క సంరక్షణకు సంబంధించి ఎవరైనా కానీ ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి సంస్థ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అండి. అర్థమైందా? సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించి సంరక్షణను చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, అది ప్రభుత్వమే కావచ్చు, సంస్థలే అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే కావచ్చు, ఎటువంటి సంస్థలైనా కానీ వారికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటువంటిది ఏకైక సంస్థ అండి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. అంటే ఏకైక అంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఆథరైజ్డ్ కౌన్సిల్ ఇది. ఓకేనా? సో ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం. సో వీళ్ళు దాదాపు మనం చూసుకున్నట్లయితే ప్రెసెంట్ $736.4 మిలియన్ ఫండ్ కింద ఇచ్చారు. దేనికోసం? దాదాపు 34 నేచర్ కన్జర్వేషన్ అండ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. లైక్ అడిగారు, which among the following institutions object to help for conservation of the nature. సో ప్రకృతి సంరక్షణ బాధ్యతలను తీసుకుంటూ ఫండ్ని సో ఫినాన్షియల్ సపోర్ట్ చేసేటువంటి సంస్థ ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి GEF, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఇంకొక అంశం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేస్తారు. దాన్ని గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటారు. అర్థమైందా? సో దాన్ని అంటారు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి 2024 గాను కూడా వీళ్ళు ఒక నివేదికను అయితే విడుదల చేశారు. మరి వీరి యొక్క నివేదిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ప్రస్తుతము 129 భారతదేశం యొక్క ర్యాంక్ ఉండేది. 129 భారతదేశం యొక్క ర్యాంక్ ఉండేది. గతంలో సో 129 ఉండేది. మరి ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే ఐస్లాండ్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్లో నార్వే ఉంది. లీస్ట్ ప్లేసెస్లో చూసుకున్నట్లయితే 146గా సుడాన్ ఉంది, 145గా పాకిస్తాన్ ఉంది. ఈ రిపోర్ట్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటి రిపోర్ట్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో ఈ రిపోర్ట్ దేనికి సంబంధించి అంటే చెందింది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకు పురుషుల మధ్య ఉన్నటువంటి లింగ భేదం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం అండి. అర్థమైందా? సో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో అక్కడ ఉన్నటువంటి మేల్ ఎవరైతే ఉంటారో, పురుషులు మహిళలు ఎవరైతే ఉంటారో వారి మధ్య ఉన్నటువంటి లింగ భేదం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి రిపోర్ట్ అండి. సో భారతదేశం యొక్క రిపోర్ట్ ఇప్పుడు ఈ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ 129/146 అండి. 146 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 129. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే భారతదేశంలో మెన్కి ఉమెన్కి ఎక్కువ గ్యాప్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, ఉమెన్కి తక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. మెన్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటా ఉన్నాయి, ఉమెన్కి తక్కువ ఆపర్చునిటీస్ ఉంటా ఉన్నాయని ఈ నివేదిక యొక్క సారాంశం. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నా కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేటువంటిది తీసుకొచ్చారు. భారత రాజ్యాంగంలో సవరణ చేయడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ 106 అనుకుంటా. సో 106 మేబీ. ఓకే. సో దీని ద్వారా మనకి భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేసి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి మహిళలకు ఈ పొలిటికల్ సీట్స్లో అంటే లైక్ ఈ యొక్క సభలలో ఏవైతున్నాయో లోక్సభ, రాజ్యసభ ఈ సభలు ఏవైతున్నాయో వాటిలో 33% రిజర్వేషన్ని ఇవ్వటం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఒక చట్టాన్ని కూడా చేసి ఉన్నారు. మరి చట్టం ఆఫ్టర్ 2026 నుంచి అమలు అవుతూ ఉంటుంది. ఓకేనా? సో 2026 నుంచి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది 2026 తర్వాత భారతదేశంలో అమలు అయిందండి. ఓకేనా? అంటే మీకు సందేహం రావచ్చు, మరి ఎందుకు ఓన్లీ 2026 తర్వాతనే ఈ యొక్క చట్టము ఓకేనా? సో ఓన్లీ 2026 తర్వాతనే ఈ చట్టం అనేటువంటిది ఎందుకు అమలు అవుతుంది అంటే మనకు భారత రాజ్యాంగంలో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంటుంది. రాజ్యాంగ పునర్విభజన అనేటువంటిది 2026 తర్వాత మాత్రమే చేయాలి. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి యొక్క లోక్సభలో
రాజ్యసభలో సీట్ల యొక్క పెంపుదల అనేటువంటిది కూడా 2026 సంవత్సరం తర్వాతనే చేయాలి అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో పెట్టుకోవడం జరిగింది. అర్థమైందా? సో మరి ఈ మహిళల యొక్క రిజర్వేషన్స్ ఇవ్వాలి అనుకోటి సీట్లు పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో అందుకోసమే మన వాళ్ళు అందుకోసమే ఈ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నామో ఇది తీసుకొచ్చారు. దీంట్లో కూడా పొందుపరిచారు. ద రిజర్వేషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ 2026 అని వాళ్ళు మెన్షన్ చేశారండి. ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణలో మీకు ఉంటుంది, మీరు డ్రాఫ్ట్ అది ఒక అమెండ్మెంట్ చదివితే కనుక దాంట్లో ఉంటుంది. ద రిజర్వేషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ 2026. రీజన్ ఏంటి అంటే కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ కమిషన్ అప్పుడు ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల యొక్క పెంపు జరుగుతుంది. ఆ పెంపు అనుగుణంగా కొత్తగా ఏర్పడేటువంటి నియోజకవర్గాలు ఏవైతున్నాయో దాన్ని బేస్ చేసుకొని ఈ 33% యొక్క రిజర్వేషన్ని ఇస్తారండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఐఐటి ఢిల్లీ విన్స్ ప్రైజ్ ఫర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో WHO అంటాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇటీవల కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే మనుషులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మనుషులు ఎవరైతే ఉన్నామో వాళ్ళకి ఆ మనుషులలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ రావటం. అర్థమైందా? సో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ రావటం, యాంటీ ఉందా, సో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేటువంటిది రావటం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనకు రోగం తగ్గడానికి ఏదైతే యాంటీబయోటిక్స్ ఇస్తారో అవి పని చేయకపోవటం అనమాట. అర్థమైందా? సో సింపుల్గా చెప్పాలి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం వేసుకునేటువంటి మందు బిళ్ళలు మన పైన పని చేయకపోవటం. అట్లా ప్రపంచ దేశాలలో అన్ని దేశాల్లో కూడా ఇది జరుగుతూ ఉంది. సో అంటే ఏంటి ఇక్కడ ఒకటి బ్యాక్టీరియా అనేటువంటివి బాగా శక్తివంతంగా తయారవుతూ ఉన్నాయి. దానితో పాటు అందుబాటులో ఉన్న మందులు దానికి సరిపోవటం లేదు. మరి బ్యాక్టీరియా విపరీతంగా పెరిగి మన దగ్గర వాటిని కంట్రోల్ చేసేటువంటి మందుల యొక్క శక్తి సరిపోను లేదు అనుకోండి, దానివల్ల ఏంటి అంటే మానవాళికి ముప్పు జరుగుతూ ఉంటుంది. సో హ్యూమన్ పాపులేషన్ తగ్గిపోద్ది, చనిపోతారు, ఎందుకంటే మందులు ఉండవు కదా, సో చనిపోతారు అన్నట్టు. అందుకోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా ఇటీవల వీళ్ళు ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సో రీసెర్చ్ చేసి నందుకు కాను ఇక్కడ ఈ ప్రైజ్ అనేటువంటిది వారికి ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో చూస్తే IIIT ఢిల్లీ, సో ఇందిరాప్రస్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది ఢిల్లీలో, సో వారికి అవార్డుని ప్రజెంట్ చేశారు. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం చూద్దాం. రష్యా నార్త్ కొరియా డిఫెన్స్ ప్యాక్ట్ మూవ్స్ మిలిటరీ కోఆపరేషన్ అవుట్ ఆఫ్ షాడోస్. సో సింపుల్గా ఏం లేదు ఇక్కడ మనకి లైక్ అంతకుముందు ఒక ప్రాంతం దాన్ని మనం కొరియా అని పిలిచేవాళ్ళం అండి. కొరియా అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. ఓకేనా? సో కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా లేదా కొరియన్ పెనిన్సులాగా మనం పిలిచేవాళ్ళం దాన్ని. సో ఇక్కడ ఏం జరిగింది అంటే రష్యా అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ కొరియా పైన ఉండటం ద్వారా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రాంతంగా ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా విడిపోవడం జరిగింది. అర్థమైందా? ఒక ప్రాంతంగా ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా విడిపోయింది. సో లైక్ ఇప్పుడు ఏదైతే ఎవరో బయట వాళ్ళు వచ్చి మన ఫ్యామిలీలో బయట వాళ్ళు వచ్చి పొలాలు పెడితే ఏమైంది, ఆటోమేటిక్గా చీలికలు వస్తాయి కదా, అట్లా ఈ దేశంలో చీలికలు రావడం జరిగింది. సో చీలికలు వచ్చి 2 దేశాలుగా విడిపోయిందండి. ఒకటి పైన అన్నటువంటిది నార్త్ కొరియా దేశంగా, కిందది ఉన్నది సౌత్ పార్ట్లో ఉన్నది కాబట్టి సౌత్ కొరియా దేశంగా విడిపోయిందండి. అర్థమైందా? సో సౌత్ కొరియా దేశంగా విడిపోవడం జరిగింది. ఈ నార్త్ కొరియాకి సపోర్ట్ చేసేటువంటి దేశం ఏంటి అంటే రష్యా అండి. ఈ నార్త్ కొరియాకి అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నటువంటి దేశము ఏది అన్నప్పుడు రష్యా దేశం సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ రష్యా సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ సౌత్ కొరియాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసేటువంటి దేశమేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కారణం ఏంటి అంటే నార్త్ అమెరికాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది నార్త్ అమెరికాలో ఉన్న గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. నార్త్ కొరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్.
రష్యాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్. చూసారా, కామన్ ఉంది కదా. సో రష్యాలో ఉన్నటువంటిది కమ్యూనిస్టుల పరిపాలన, అండ్ నార్త్ కొరియాలో ఉన్నటువంటిది కూడా కమ్యూనిస్ట్ పరిపాలన. సో రెండు కూడా ఒకే అడ్మినిస్ట్రేషన్లో ఉంది కాబట్టి రెండు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఉంటా ఉన్నాయి. సో ఫ్రెండ్లీగా ఉంటా ఉన్నాయి. దాని తర్వాత సౌత్ కొరియా చూద్దాం. సౌత్ కొరియాలో ఉన్నటువంటి పరిపాలన క్యాపిటలిస్టిక్ పరిపాలన. సో క్యాపిటలిజం ఉంటుంది, అర్థమైందా. సో క్యాపిటలిజం ఉంటుంది ఈ సౌత్ కొరియాలో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఉన్నటువంటి పరిపాలన రిలేటెడ్ టు క్యాపిటలిజం అండి. సో అందుకు క్యాపిటలిజం అనేటువంటిది కామన్గా ఉంది కాబట్టి సౌత్ కొరియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్లీగా అవటం జరిగింది, అర్థమైందా. సో ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కమ్యూనిస్ట్ కంట్రీ అని అన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కమ్యూనిస్ట్ పరిపాలన అంటే నథింగ్ బట్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ప్రభుత్వం ఆ కంపెనీలకు సంబంధించి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చూస్తుంది. క్యాపిటలిస్టిక్ కంట్రీ అన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఈ దేశాలలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది, ఓకేనా. సో క్యాపిటలిస్టిక్ అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్ట్ అన్నప్పుడు గవర్నమెంట్ చేతిలో ఆ కంపెనీలు అనేటువంటి ఉంటాయి. సో ఈ కామన్ సినారియో బేస్ చేసుకొని ఇదొక గ్రూప్గా తయారవడం జరిగింది అండి. ఇంకొక అంశం, ఇక్కడ రష్యా అంటే యూఎస్ఏకి పడదు, యూఎస్ఏ అంటే రష్యాకి పడదు. నార్త్ కొరియా అంటే సౌత్ కొరియాకి పడదు, సౌత్ కొరియా అంటే నార్త్ కొరియాకి పడదు. అదేవిధంగా యూఎస్ఏకి కూడా నార్త్ కొరియాకి యూఎస్ఏకి సంబంధాలు ఉండవు అనమాట. ఓకే, సో ఈ ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఇప్పుడు ఒక కూటమిలో రష్యా నార్త్ కొరియా ఒక గ్రూప్లోనే ఉన్నాయి కదా, వీళ్ళు డిఫెన్స్ టైస్ చేసుకోవడం జరిగింది, అర్థమైందా. సో ఈ రెండు దేశాలు కలిసి ఇప్పుడు డిఫెన్స్ టైస్ని చేసుకోవడం జరిగింది. కారణం ఏంటి అంటే మరి ఎందుకు నార్త్ కొరియా రష్యా డిఫెన్స్ టైస్ని ఇప్పుడు చేసుకున్నారు అంటే మనందరం చూస్తూ ఉన్నాం, ఉక్రెయిన్కి అదేవిధంగా రష్యాకి యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాన ఈ క్యాపిటలిస్టిక్ కంట్రీలన్నీ కూడా ఏకమవడం జరిగింది. ఇంకోటి ఈ కమ్యూనిస్ట్ కంట్రీలన్నీ కూడా అవడం జరిగింది. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక అంశం చూద్దాం. సో ప్రపంచంలోనే ఎత్తైనటువంటిది, సో వరల్డ్ హైయెస్ట్ రైలు బ్రిడ్జ్ ఇండియన్ రైల్వే వాళ్ళు నిర్మించారండి. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో చూడండి, ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో రైల్వే బ్రిడ్జ్ని ఇండియన్ రైల్వే వాళ్ళు నిర్మించారు, అర్థమైందా. సో ఇది కాశ్మీర్ ప్రాంతాన్ని మిగిలినటువంటి భారతదేశానికి కనెక్ట్ చేస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ని ఏ నదిపై నిర్మించారో గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి చీనాబ్ అండి. ఆన్సర్ వచ్చి చీనాబ్ నది. సో చీనాబ్ నది ఏదైతే ఉందో, సో చీనాబ్ నది పైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. దీనిపైన క్వశ్చన్స్ మోస్ట్ ప్రాబబుల్గా అడిగేది ఏ ప్రాంతం, మోస్ట్ ప్రాబబుల్గా అడిగేటువంటివి ఏ ప్రాంతం. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో నిర్మించారు, ఇండియన్ రైల్వే వాళ్ళు నిర్మించినటువంటి నది పైన పేరేంటి, చీనాబ్ నది పైన నిర్మించారు అండి, ఓకేనా. సో దీనిపైన ట్రైన్ అనేటువంటిది రన్ అవబోతూ ఉంది. సో ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.3 కిలోమీటర్స్ ఉందండి, 1.3 కిలోమీటర్స్ మేర దూరం ఉంది. దీని యొక్క హైట్ మనం చూస్తే అంటే నది యొక్క రివర్ బెడ్ నుంచి ఈ బ్రిడ్జ్ ఉన్నటువంటి ఎత్తు మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 359 మీటర్స్ ఉంది, నదిపైన నిర్మించారు రెండు కొండల మధ్య. సో ఇక్కడ నుంచి ఈ పైకి చూస్తే 359 మీటర్స్ ఎత్తులో ఉంది. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి బ్రిడ్జ్ అండి. సో మన ఇంజనీర్స్ దీనిని నిర్మించడం జరిగింది, ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా. ఇంకొక అంశం మనం చూద్దాం. థాయిలాండ్ లీగలైజెస్ సేమ్ సెక్స్ మ్యారేజ్. సో ఫస్ట్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా అంటే, సో మొట్టమొదటిసారిగా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో ఒక దేశం థాయిలాండ్ దేశం సేమ్ సెక్స్ మ్యారేజ్ని వాళ్ళు అనుమతిస్తూ ఉన్నారు. సో గుర్తిస్తూ ఉన్నారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో అబ్బాయిలు అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే అబ్బాయి పెళ్లి చేసుకోవటం, అమ్మాయి పెళ్లి చేసుకోవటం, ఇదే కదా సేమ్ సెక్స్. దాని తర్వాత గేలు ఉంటారా, సో గే లెస్బియన్స్ అంటే లైక్ వీళ్ళని అంటారు. ఇప్పుడు మేలు పెళ్లి చేసుకుంటే అసలు వాళ్ళు ఏమంటారు, గేస్ అంటారు. సో మేల్ అబ్బాయి రిలేషన్షిప్లో ఉంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమంటారు, గేలు అంటారు.
ఫీమేల్ కనుక రిలేషన్స్లో ఉండి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమంటామంటే లెస్బియన్స్ అంటారండి. ఓకేనా? సో వీళ్ళ యొక్క పెళ్ళిళ్ళు థాయిలాండ్ దేశము అనుమతించింది. సో సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇది దరిద్రమైనటువంటి పని చేసినటువంటి దేశం మొట్టమొదటిది థాయిలాండ్ దేశం అండి. ఇంకొక అంశం, వీళ్ళే ఇట్లాంటి వాళ్ళే ఇండియాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ని అనుమతించమని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ని అడిగారు. ఇండియన్ గవర్నమెంట్ నో చెప్పింది. ఓకేనా? సో ఇండియాలో ఒక గ్రూప్ ఆఫ్ ఉంటుంది వింగ్, దాన్ని వాళ్ళని ఏమంటామంటే లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్, క్వీర్స్. ఓకేనా? సో ఎల్జీటీబీ అంటాం, ఎల్జీటీబీ. సో లెస్బియన్లు, గేలు, ట్రాన్స్జెండర్లు, క్వీర్స్ అంటాం. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని అడిగారండి, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాము, దానికి చట్టబద్ధత కల్పించండి అని ఇండియన్ గవర్నమెంట్ని అడిగారు. సో ఇండియన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. దాని తర్వాత దానికి సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఫైనల్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి అంటే వీఆర్ నాట్ అలౌయింగ్ దిస్ టైప్ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పారండి. అర్థమైందా? చూడవచ్చు మీరు ఇక్కడ. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రిఫ్యూజెస్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ బట్ గ్రాంట్స్ ఆల్ ఈక్వల్ రైట్స్ టు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటాం. అర్థమైందా? సో ఏమంటాము? ఎల్జీబీటీక్యూ అండి. ఓకేనా? సో ఈ కమ్యూనిటీస్ యొక్క హక్కులు, వారికి రావాల్సినటువంటి ఏదైతే ప్రాథమిక హక్కులు కల్పన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము ఇస్తాము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చింది. అంతే తప్ప కానీ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, ట్రాన్స్జెండర్స్ పెళ్లి చేసుకోవడం ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో అనుమతించబోమని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఇంకొక అంశం మీరు చూడవచ్చు, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు కదా, వీరి యొక్క హక్కులను, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ యొక్క హక్కులను మేము కాపాడుతామని జడ్జిమెంట్ ఇచ్చారా? ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కాలంని యాడ్ చేసింది. దేంట్లో? సెక్స్ కాలంలో. ఇప్పుడు సెక్స్ కాలంలో గతంలో ఏముండేవి? మేలా, ఫిమేలా అని ఉండేవి. ఇప్పుడు ఇంకొక కాలం ఏంటి? ట్రాన్స్జెండరా అని అడుగుతా ఉన్నారు. సో ట్రాన్స్జెండర్ కాలంని అడుగుతా ఉన్నారు. అంటే వీరికి సమాన హక్కులని ఈ చట్టము ద్వారా, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం వీరికి ట్రాన్స్జెండర్కి కూడా సమాన హక్కులు కల్పిస్తూ ఉన్నారు. సో మన గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎటువంటి అప్లికేషన్ ఫిల్ చేసినా ఈ థర్డ్ జెండర్ మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఒక అంశం దీనిలో ఫుల్ ఫామ్ మనం చూస్తే ఎల్ అంటే లెస్బియను, ఎల్ అంటే లెస్బియన్స్ అంటే అమ్మాయి పెళ్లి చేసుకునే కార్యక్రమాలు, వాళ్ళు రిలేషన్స్లో ఉండటం. గేస్ అంటే మేల్ అండ్ మేల్. బైసెక్సువల్ అంటాం, బి అంటే బైసెక్సువల్. సో బైసెక్సువల్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్సన్కే బర్త్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఉంటాయి. సో మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఉండటం జరిగింది, వాళ్ళని మనం బైసెక్సువల్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఉంటారు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దతురా ఫ్లవర్ ఉంది చూసారా, మనం 10th క్లాస్లో చదువుకుంటాం దతురా ఫ్లవర్ అని. దతురా ఫ్లవర్ కూడా బైసెక్సువలే కదా. దతురా అనేటువంటి ఒక ఫ్లవర్ కూడా బైసెక్సువల్. కారణం ఏంటి? దాంట్లోనే మేల్ ఆర్గాన్ ఉంటుంది, దానిలోనే ఫిమేల్ ఆర్గాన్ ఉంటుంది. అట్లా ఈ బైసెక్సువల్ అనేటువంటి ఒక మనుషులకి కూడా మేల్ ఆర్గాన్ ఉంటుంది, ఫీమేల్ ఆర్గాన్ రెండు కూడా ఉంటాయి వారనమాట. ఓకేనా? ఇంకోటి టీ అంటే ట్రాన్స్జెండర్. ట్రాన్స్ అంటాం కదా. సో మేల్గా ఉన్నటువంటి వాళ్ళు ఫిమేల్గా ఉన్నటువంటి వారు మేల్గాను మారుతూ ఉంటారు. ఇంకోటి క్వీర్ అంటాం. సో వీళ్ళు కూడా నథింగ్ బట్ ట్రాన్స్జెండర్స్ అండి, రిలేటెడ్ టు ట్రాన్స్జెండర్స్ వీళ్ళు, క్వీర్ అనేటువంటి వాళ్ళు కూడా. ఓకేనా? సో హిజ్రాలు అట్లా పిలుస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇదేమి మనం డిస్కస్ చేయడానికి తప్పైతే కాదు, మనం డిస్కస్ చేయలేనటువంటి అంశం అయితే కాదు. వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ పాస్ చేసింది వీళ్ళకి సంబంధించి. ఇదంతా కూడా మీరు ఫర్దర్గా ఇండియన్ సొసైటీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో సోషల్ ఇష్యూస్ అనేటువంటి ఒక పార్ట్ ఉంటుంది. దానిలో ఇవన్నీ కూడా మీరు డిస్కషన్ వింటారు ఇవన్నీ కూడా. ఓకే? సో మెయిన్ మన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక డెవలప్మెంట్. సో మహారాష్ట్రలో వధ్వాన్ అనేటువంటి ఒక పోర్టుని కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయబోతా ఉంది అండి. సో మహారాష్ట్ర రాష్ట్రంలో వధ్వాన్ అనేటువంటి ఒక పోర్ట్ని కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయబోతా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం ఏంటి అంటే ఇది అంటే లైక్ భారతదేశంలోనే మొట్టమొదటి లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ డీప్ వాటర్ పోర్ట్ అండి. అర్థమైందా? సో ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డీప్ వాటర్ పోర్ట్గా దీన్ని డెవలప్ చేయబోతా ఉంది ప్రభుత్వం.
సో దానికి సంబంధించి కూడా ఫండ్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన అమౌంట్ కూడా దాదాపు 76,220 కోట్ల రూపాయలను ప్రభుత్వము కేటాయించింది. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా దాదాపు ఒక 10 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది రాబోతా ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం. నాటోస్ 1.1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ దీనిలో ఏఐలో, రోబోటిక్స్లో, స్పేస్ టెక్నాలజీలో చేయబోతా ఉన్నారండి. ఓకేనా? సో ఫైనల్గా నాటో అనేటువంటి సంస్థ, దీన్ని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని పిలుస్తూ ఉంటాం. నాటో అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు. సో వీళ్ళు $1.1 బిలియన్ మేర ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ ఉన్నారు. దేంట్లో చేయబోతూ ఉన్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి, రోబోటిక్స్ వ్యవస్థని డెవలప్ చేయడానికి, దాంతోపాటు స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. సో అంతకుమించి ఏం అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ నాటో గురించి ఒక్క అంశం మనం మాట్లాడుకుందాం. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం కూడా. సో నాటో అనేటువంటిది దీనిని 4th ఏప్రిల్ 1949 క్రియేట్ చేశారు. అర్థమైందా? సో మొట్టమొదటిసారిగా నాటో అనేటువంటిది దాన్ని క్రియేట్ చేసింది 4th ఏప్రిల్ 1949 క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి దేశాలు 12 దేశాలు ఉన్నాయి. ఈ 12 దేశాలు కూడా యూరోపు, నార్త్ అమెరికా నుంచి ఒక కూటమిగా ఏర్పడింది. అర్థమైందా? సో నాటో అనేటువంటిది ఏదైతే మనం చెప్తా ఉన్నామో, సో నాటో అనేటువంటిది యూరోపు అండ్ నార్త్ అమెరికా దేశాలు 12 దేశాలు కలిసి వచ్చి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. యాక్చువల్గా ఈ నాటో అనేటువంటి కూటమిని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే రష్యాకి వ్యతిరేకంగా క్రియేట్ చేశాయండి. అర్థమైందా? సో ఇప్పుడు మనకి 1949 టైంలో ఈ కోల్డ్ వార్ జరుగుతుండేదా? ఈ కోల్డ్ వార్లో మేజర్ కంట్రీస్ ఎవరు? ఒక సైడ్ అంతా కూడా అంటే వెస్టర్న్ సైడ్ డామినేట్ చేసేది యుఎస్ఏ అయితే ఈస్టర్న్ బ్లాక్ని డామినేట్ చేసేటువంటి దేశం రష్యా అండి. సో ఈ యుఎస్ఏకి సపోర్ట్ చేస్తూ కొన్ని దేశాలు, ఆ దేశాలు యూరోప్లో ఉన్నాయి కానీ లేదా నార్త్ అమెరికాలోనో సౌత్ అమెరికాలోనో ఉన్నటువంటి దేశాలు. అర్థమైందా? సో దేశాలన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేసుకుని దాన్ని నాటో గ్రూప్ అని అంటాం. సో నాటో గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మిలిటరీ అలియన్స్ గ్రూప్ అండి. అర్థమైందా? సో రష్యాకి వ్యతిరేకంగా మిలిటరీ అలియన్స్తో నాటో అనేటువంటి ఒక దళాలు ఏర్పాటైనాయి. నాటో అనేటువంటి గ్రూప్ ఏర్పాటు అవడం జరిగింది. మొట్టమొదటిగా 12 దేశాలు దానిలో మెంబర్గా ఉన్నాయి. దాని తర్వాత ఈ 12 దేశాలుగా ఉన్నటువంటిది పెరుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1949లో ఫౌండింగ్గా ఉన్నటువంటి దేశాలు చూస్తే, అంటే ఈ నాటో ఏర్పడేటప్పుడు దాంట్లో ఫౌండింగ్ మెంబర్స్గా ఉన్నవి బెల్జియము, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, యుఎస్ఏ, యూకే, పోర్చుగల్, నార్వే, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్. ఇవన్నీ కూడా రష్యాకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటైనాయి. ఇక దాని తర్వాత ఫర్దర్గా దీనిలో మెంబర్స్ యాడ్ అవుతూ వస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1952లో చూస్తే గ్రీస్, టర్కీ యాడ్ అయింది. 1955లో జర్మనీ యాడ్ అయింది. 1982లో స్పెయిన్ యాడ్ అయింది. 1999లో జకియా అండ్ హంగేరీ, పోలాండ్ యాడ్ అయింది. మళ్ళీ 2004లో చూస్తే ఈస్టోనియా, లటేవియా, రొమానియా, స్లోవానికియా, లుథేనియా, బల్గేరియా యాడ్ అయినాయి. 2009లో అల్బానియా, క్రోషియా, 2017లో మోంటెనిగ్రో, 2020లో నార్త్ మెకడోనియా, 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్ దేశాలు యాడ్ అయినాయి. ఇన్ని దేశాలు నేను ఏదైతే మీకు చెప్పున్నానో అవన్నీ మీకు అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దేశాలు 2 దేశాలు. ఏ దేశాలంటే ఒకటి స్వీడన్ అనేటువంటి ఒక దేశం, 2 ఫిన్లాండ్ అనేటువంటి దేశాలు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. అడుగుతున్నటువంటివి అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి, అడుగుతుంటారు. సో ఫైనల్గా 2024 సంవత్సరంలో ఏ దేశం నాటో యొక్క సభ్యత్వం పొందింది అంటే స్వీడన్ అనేటువంటి ఒక దేశం నాటో యొక్క సభ్యత్వం పొందింది. ఇది గుర్తుపెట్టుకోండి. 2023లో కొంచెం బ్యాక్ వెళ్తే కనుక 2023 అడిగితే ఫిన్లాండ్. ఓకేనా? సో ఫిన్లాండ్, స్వీడన్ 2 దేశాలు కూడా నాటోలో సభ్యులుగా ఉన్నాయి. నాటో అనేటువంటి దేనికి వ్యతిరేకంగా ఏర్పడింది? రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడింది. సో నాటో ఈజ్ అ మిలిటరీ అలియన్స్. సో ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఇంకొక అంశం ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నానో, ఏది ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం వచ్చిందని చెప్తా ఉన్నాను కదా. సో ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఈ ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశము నాటోలో జాయిన్ అవుతా ఉంటుంది అనమాట. సో ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశం ఏదైతే రష్యాకి సరిహద్దుగా ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో వాళ్ళు నాటోలో మేము జాయిన్ అవుతామని చెప్తా ఉన్నప్పుడు
చెప్తా ఉన్నారు. బట్ రష్యా ఉక్రెయిన్ని నాటోలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడటం లేదు. అందుకు రష్యా కూడా ఉక్రెయిన్ని అపోజ్ చేయడం జరిగింది. బట్ యుక్రెయిన్ దేశం వినలేదు అని రష్యా వాళ్ళు ఉక్రెయిన్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. అర్థమైందా? సో అట్లా ఇది యుద్ధం లెక్క మారి స్టిల్ ఆ యుద్ధం కూడా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతా ఉంది ఈ రెండు దేశాల మధ్య. క్లియర్ కదా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి ఈ నాటో యొక్క మన హెడ్ క్వార్టర్ మనకు చూసుకున్నట్లయితే బెల్జియం దేశంలో బ్రుసెల్స్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సో అక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. మార్స్ పర్పుల్ రైన్ అండి. సో మార్స్ అనేటువంటిది ఒక గ్రహం కదా. ఇప్పుడు ఉన్నటువంటి 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో 8 గ్రహాల్లో ఒక గ్రహం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను సీక్వెన్స్ రాయాలన్నా నేను రాస్తాను. ఓకే. సో ఫస్ట్ మెర్కురీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రహాల జాబితా అది. సో నేనేమంటాను ఇక్కడ మార్స్ అంటున్నాం కదా. సో మార్స్ అనేటువంటి గ్రహము భూమికి అతి చేరువలో ఉన్నటువంటి గ్రహం అండి. అర్థమైందా? సో మార్స్ అనేటువంటిది భూమికి అతి చేరువలో ఉంది. సో మార్స్ పైన పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో పరిశోధనలు చేసేటువంటి ఒక మిషన్ ఉంది. అదే నాసాకి చెందినటువంటి మావిన్ అనేటువంటి ఒక మిషన్. సో నాసాకి చెందినటువంటి మావిన్ అనేటువంటి మిషన్ ఏం చేస్తుంది అంటే అంగార గ్రహాన్ని పరిశోధనలు చేస్తూ ఉంది. దానిపైన ఏం చేస్తూ ఉంది? రీసెర్చ్ చేస్తూ ఉంది, అబ్జర్వ్ చేస్తూ ఉంది. సో ఫైనల్గా వీళ్ళు అబ్జర్వ్ చేసిన దానిలో ఈ మార్స్ పైన పర్పుల్ కలర్లో వర్షం పడుతుంది అని అబ్జర్వ్ చేశారండి. అర్థమైందా? సో పర్పుల్ కలర్లో మార్స్ పైన వర్షం పడుతుంది అని నాసాకి చెందిన మావిన్ అనేటువంటి ఒక శాటిలైట్ వ్యవస్థ వాళ్ళు ఏం చేశారు? అబ్జర్వ్ చేశారు అనమాట. దానికి గల కారణాలు ఏంటి అంటే సూర్యుడి పైన సూర్యుడి యొక్క స్టార్మ్స్ అంటాం, సోలార్ స్టార్మ్స్ అంటాం. అంటే సూర్యుడి పైన బగబగ మంటలు మండుతుంటాయి కదా. ఆ మంటల వలన దానివల్ల ఈ మార్స్ పైన అరోరాస్ అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఆ అరోరాస్ అనేటువంటివి ఏర్పడటం వల్ల ఈ యొక్క పర్పుల్ రైన్ అనేటువంటిది పడుతూ ఉంది అని చెప్పేసి ఈ యొక్క సైంటిస్టులు చెప్పారు. అరోరా అంటే ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనకి భూమి పైన కూడా అరోరాస్ ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? సో నార్త్ పోల్ దగ్గర ఈ అరోరాలు ఏర్పడుతూ ఉంటాయి. అరోరా అంటే ఏం లేదు, చిన్న కలర్ చేంజ్ వస్తుంది. సో లైట్ ఏదైతే ఉందో లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి డిఫ్లెక్షన్, అవి వన్ టైప్ ఆఫ్ కలర్ బీమ్ ఏర్పడుతుంది. దాన్ని అరోరాలు అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి వలన భూమి పైన నార్త్ పోల్ దగ్గర అరోరా అనేటువంటిది ఏర్పడింది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫినామినా ఏర్పడింది. ఆ టైంలో వర్షం పడింది అనుకోండి. వర్షం ఏ కలర్ వస్తుంది? అప్పుడు ఈ అరోరా అనేటువంటివి ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలరే వర్షం కూడా అదే కలర్లో కనిపిస్తుంది. అట్లా సేమ్ అదే ఫినామినా మార్స్ గ్రహం పైన కూడా జరిగింది. సో మార్స్ పైన ఇట్లా ఏ విధంగా అరోరాలు ఫామ్ అవుతాయో ఆ అరోరాలు మార్స్ పైన ఏర్పడినప్పుడు అక్కడ వర్షం పడుతూ ఉంటే ఆ వర్షం పర్పుల్ కలర్లో కనిపిస్తూ ఉంది అని చెప్పింది ఇది వీళ్ళు మావిన్ వాళ్ళు అనమాట. సో మావిన్ అనేటువంటి ఒక స్పేస్ మిషన్ నాసాకి చెందింది, వాళ్ళు అనౌన్స్ చేశారు. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఏఐ బూమ్, నివిడియా బికమ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండి. సో ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి కంపెనీ ఏది అంటే నివిడియా అండి. అర్థమైందా? నివిడియా. సో చాలా వేగంగా డెవలప్ అవుతున్నటువంటి కంపెనీ. ఈ నివిడియా కంపెనీనే ఇటీవల రిలయన్స్ వాళ్ళతో కూడా ఈ నివిడియా అనేటువంటి కంపెనీ అగ్రిమెంట్ చేసుకున్నారు. దేనికి సంబంధించి అగ్రిమెంట్? ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని భారతదేశంలో గుజరాత్లో ఏర్పాటు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అర్థమైందా? సో రిలయన్స్ అనేటువంటి ఒక టెలికాం సంస్థ భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళిద్దరూ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. అర్థమైందా? ఇంకొక అంశం ఏంటి అంటే సో ఫైనల్గా ప్రపంచ దేశంలో అన్ని కంపెనీస్లో చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ కలిగినటువంటి కంపెనీగా నివిడియా వార్తల్లో నిలిచింది. దీని యొక్క కెపాసిటీ చూస్తే కూడా మనకి $3,335 బిలియన్ ఉంది ఒక కంపెనీ యొక్క వాల్యూ, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం దాన్ని. సెకండ్ ప్లేస్లోకి మైక్రోసాఫ్ట్ ఉంది, థర్డ్లో యాపిల్, ఫోర్త్ ఆల్ఫాబెట్. అంటే ఆల్ఫాబెట్ అనేటువంటిది గూగుల్కి సంబంధించింది కదా. అంటే ఆల్ఫాబెట్లోనే గూగుల్ అనేటువంటిది ఒక భాగం.
నెక్స్ట్ అమెజాను, ఇంకేదో ఉంది సౌదీ అరామ్కో అనేటువంటి ఒక కంపెనీ, మెటా ఫేస్బుక్ వాళ్ళది కదా, మెటా అనేటువంటి కంపెనీ, TSMC కంపెనీలు, ఇవి టాప్లో ఉన్నటువంటి కంపెనీలు అండి. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకున్నటువంటి అంశం ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విలువైనటువంటి కంపెనీగా ఉన్నది నివిడియా అనేటువంటి కంపెనీ. సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ అండి. ఓకే, సో ఇంకొక అంశం, సౌత్ కొరియా డెవలప్స్ ప్లాంట్ బేస్డ్ మీటీ రైస్ ఫర్ ఏ గ్రీనర్ ఫ్యూచర్ అండి. సింపుల్గా ఏం లేదు, సౌత్ కొరియా ఒక దేశం ఒక రైస్ని తయారు చేశారు. రైస్ అంటే ఏంటంటే బియ్యమే కదా, బియ్యం, వరి. సో వీళ్ళు ఏం చేశారంటే దీని పేరు మీటీ రైస్ అన్నారు వాళ్ళు. మీటీ రైస్ అంట, మీటీ రైస్, మీటీ రైస్. ఈ మీటీ రైస్ ఎట్లా డెవలప్ చేశారు అంటే వాళ్ళు ఏం చేశారంటే జనరల్గా ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక DNA స్ట్రక్చర్ ఉంటుందా, నేనేమన్నా చెప్పాను కదా డైరోబోన్యూక్లిక్ యాసిడ్ అని, సో DNA అని అంటామా. సో ప్రతిదానికి కూడా DNA ఉంటుంది. సో ఆ DNAలో వాళ్ళు ఏం చేశారంటే ఈ CRISPR-Cas9, నేను రాస్తావా, CRISPR-Cas9 అనేటువంటి DNA ఎడిటింగ్ టూల్ని, సో DNA ఎడిటింగ్ టూల్, సో DNA ఎడిటింగ్ టూల్ని వాళ్ళు ఉపయోగించి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏంటి, నార్మల్గా ఉన్న రైస్ యొక్క DNAని మార్పు చేశారు. సో మార్పు ఎట్లా చేశారు అంటే ఇప్పుడు మాంసం ఉంటుందా, మీట్ ఉంటుందా, ఆ మీట్లో ఉన్న DNAని తీసుకొచ్చి ఈ రైస్కి సంబంధించిన DNAలో ఇన్సర్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది మాంసం సంబంధించిన DNA ఉంది కాబట్టి మాంసంలో ఉండేటువంటి ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో, మాంసంలో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క స్ట్రక్చర్ ఉంటుందో అదంతా కూడా ఈ వరికి వచ్చేసింది అన్నట్టు, ఈ రైస్కి వచ్చింది, ఈ ప్యాడీకి వచ్చింది. అందుకోసం ఇది ఏమన్నామంటే మీటీ రైస్గా మనం పిలిచామండి. అర్థమైందా. సో లైక్ వీళ్ళు తీసుకొచ్చింది యాక్చువల్గా ఏంటి అంటే బీఫ్, సో బీఫ్లో ఉన్నటువంటి DNA ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ వరి రైస్లో పెట్టారు DNAని. సో ఫైనల్గా అదేమైంది, బీఫ్ రైస్గా మారిపోయిందండి. అర్థమైందా. సో బీఫ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఈ రైస్లో ఉంటాయి. జనరల్గా రైస్లో ఉండేటువంటిది ఏంటి, కార్బోహైడ్రేట్స్. సో దీనిలో ఇవి ఉంటాయి అన్నట్టు. సౌత్ కొరియా వాళ్ళు డెవలప్ చేశారు. సో చూడవచ్చు, మీటీ రైస్ హైబ్రిడ్ ఫుడ్ డెవలప్డ్ బై గ్రోయింగ్ యానిమల్ సెల్స్ ఇన్సైడ్ గ్రెయిన్స్. సింపుల్, అది సౌత్ కొరియా వాళ్ళు చేశారు. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ న్యూస్లో ఉంది అండి. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ న్యూస్లో ఉంది కాబట్టి దీనిపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఏ రాష్ట్రంలో ఉంది గుర్తుపెట్టుకోవాలి. సో మహారాష్ట్రలో ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఏ అంశానికి సంబంధించి న్యూస్లో ఉంది అంటే ఇది గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేటువంటిది ప్రాజెక్ట్ చీతాలో భాగంగా న్యూస్లో ఉంది. అర్థమైందా. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ప్రాజెక్ట్ చీతాలో భాగంగా న్యూస్లో ఉంది. మరి ప్రాజెక్ట్ చీతా ఏంటి అంటే ఏంటి, చిరుతపులి కదా. సో చిరుతపులుల యొక్క పాపులేషన్ని పెంచేటువంటి ప్రాజెక్టే ప్రాజెక్ట్ చీతా. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ చీతా అనేటువంటి ఒక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అయితే గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మన భారతదేశంలో చిరుతపులులు లేనందువలన ఆఫ్రికా ఖండం నుంచి కొన్ని చిరుతపులులను మన భారతదేశానికి తీసుకొచ్చాం. ఎన్ని చిరుతపులులను మనం తీసుకొచ్చాము అంటే మొత్తంగా చూసుకుంటే 20 చిరుతపులులను మన భారతదేశానికి తీసుకొచ్చామండి. అర్థమైందా. సో 20 చిరుతపులులను మన భారతదేశానికి తీసుకొచ్చాం. ఆ 20లో 8 ఏమో ఫిమేల్ అండి, 8 ఏమో ఆడ చిరుతపులులు, 12 ఏమో మేల్. సో మగ చిరుతపులులను తీసుకొచ్చాం 20. ఈ 20లో అంటే ఈ టోటల్గా 8 ఆడై 12 మగ పులులు తీసుకొచ్చాం. ఎందుకంటే పాపులేషన్ పెరగాలంటే మేల్తో పాటు ఫిమేల్ కూడా ఉండాలి కదా. సో అందుకు మనం తీసుకొచ్చాం. అయితే మనం చూసుకుంటే ఈ 20లో 8 ఆఫ్రికా ఒక దేశమైనటువంటి నమీబియా నుంచి తీసుకొచ్చాం. ఒక 12 సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చామండి. అర్థమైందా. ఒక 12 సౌత్ ఆఫ్రికా. దీనిలోనే అంటే 8 ఈ నమీబియా నుంచి తెచ్చామా. ఒక 8లో 4 ఆడే 4 మగవి ఉంటాయి. ఈ 12 సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన దానిలో 6 మగ 6 ఆడవి ఉంటాయండి. ఇవన్నీ తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాము అంటే
మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్ అని ఉంటుంది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా? సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఎంపీలో మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్ అనేటువంటి దానిలో ఈ యొక్క చిరుతపులులను తీసుకొచ్చి మనం భద్రపరచడం జరిగింది. ఎందుకు మరి ఓన్లీ కునో నేషనల్ పార్క్లో ఈ చిరుతపులులను మనం పెట్టాము అంటే, ఏదైతే నమీబియా, సౌత్ ఆఫ్రికా దేశాలలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ, దాంతోపాటు ఈ అడవుల్లో ఉండేటువంటి వాతావరణం ఇదంతా కూడా సేమ్గా కునో నేషనల్ పార్క్లో ఉంటుంది. అందుకోసం ఈ దేశాల నుంచి తీసుకొచ్చిన అటువంటి చిరుతపులులను ఇక్కడ మనం భద్రపరిచాము. సో క్రమేపీ ఇప్పుడు వాటి యొక్క పాపులేషన్ పెరుగుతున్నటువంటి సందర్భాన వాటిని మనం ఏం చేస్తూ ఉన్నాము, వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాం. అందులో షిఫ్ట్లో భాగంగా ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి మనం షిఫ్ట్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇంకొక అంశం, నగస్త్ర 1 బై ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అండి. ఓకేనా? సో ఇక్కడ లైక్ మనం చూసుకున్నట్లయితే ఇండియాకి చెందినటువంటిది. సో ఇండియాకి చెందినటువంటిది కొత్తగా ఒక వెపన్స్ తయారు చేస్తూ ఉన్నారు. దాని పేరు నాగస్త్ర అంటాం. చూడండి ఇక్కడ నాగస్త్ర 1 అండి. ఓకేనా? సో నాగస్త్ర 1 అనేటువంటి ఒక వెపన్స్ని తయారు చేస్తూ ఉన్నాం. ఈ వెపన్స్ ఏంటి అంటే కంప్లీట్గా డ్రోన్స్ అండి ఇవి. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. ఈ వెపన్స్ అన్నీ కూడా కంప్లీట్ డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. సో అంటే మనుషులు దీనిలో ప్రయాణించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ భూమిపై నుండి మనం రిమోట్ కంట్రోల్తో చేస్తే, రిమోట్తో మనం కనుక కంట్రోల్ చేస్తే అవి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళుతాయి. వెళ్ళి ఎక్కడైతే బాంబు బ్లాస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ బాంబు బ్లాస్ట్ని చేస్తాయండి. అందుకే వీటిని అంటాము సూసైడ్ బాంబర్స్ అని పిలుస్తాం. అర్థమైందా? సో వీటికి ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటి అంటే జస్ట్ రిమోట్తో కంట్రోల్ చేస్తాము. వెళ్ళిన తర్వాత ఎక్కడ పోతాయి, దాంట్లో ఆల్రెడీ దీన్ని ఇన్బుల్డ్గా మన బాంబులు ఉంటాయి దాంట్లో. సో ఎక్కడ పేల్చాలి అనుకుంటే అక్కడ పేల్చేస్తాము. అందుకే వీటిని సూసైడ్ వెపన్స్ అంటామండి. వీటి పేరే నాగ అస్త్ర 1. ఇది కంప్లీట్గా ఇవి భారతదేశం యొక్క సాంకేతికతో డెవలప్ అయినాయి, ఇండిజినియస్ టెక్నాలజీతో డెవలప్ అయినటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, నథింగ్ బట్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ని తయారు చేసినటువంటి కంపెనీయే ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అండి. అర్థమైందా? ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనేటువంటి వారు దీన్ని తయారు చేయడం జరిగింది. సో వీటిని ఇండియన్ ఆర్మీ కొనుగోలు చేస్తూ ఉంది. అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోండి. సో మరి ఎన్ని కొన్నారో తెలుసా? 450 కొన్నారండి. సో 450 అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్స్ని ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్. ఇంకొక అంశం చూద్దాం. వై హాజ్ ఎర్త్స్ ఇన్నర్ కోర్ స్లోడ్ డౌన్ అండి. అంటే సింపుల్గా ఏంటి అంటే భూమి ఉందా, అర్త్ ఉందా, అర్త్లో లేయర్స్ ఉంటాయి తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి పైన అనుకుంటే టాప్ మోస్ట్లో ఉన్నటువంటి భూమి యొక్క లేయరు క్రస్ట్ అంటాం పైన. ఇంకా లోపలికి పోతే మ్యాంటిల్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా లోపలికి పోతే కోర్ అని ఉంటుందండి. ఇంకొక లోపలికి పోతే కోర్ అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది. సో కోర్ని 2 లేయర్లుగా మనం విభజన చేసుకున్నాం. ఒకదాన్ని అవుటర్ కోర్ అని అంటారు, ఒక లేయర్ని అవుటర్ కోర్ అంటారు. ఇంకా శాంతం లోపల ఉన్నటువంటి లేయర్ని ఇన్నర్ కోర్ అంటారు. అని అయితే ఇక్కడ మనకందరికీ తెలుసు భూమి అనేటువంటిది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తుందని మనం చదువుకున్నామా లేదా? చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఫస్ట్ క్లాస్లో. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందని చెప్పామా? సో తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే ఏంటి? భూమితో పాటు భూమి లోపల ఉండేటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తిరుగుతాయి కదా. సో అవి ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఆ తిరిగేటువంటి కార్యక్రమంలో ఇన్నర్ కోర్ అనేటువంటి పిలువబడే ఏదైతే ఉందో ఇది స్లోగా తిరుగుతూ ఉంది. సో క్రస్ట్ ఎంత వేగంగా తిరుగుతూ ఉందో అంత వేగంగా ఇన్నర్ కోర్ అనేటువంటిది తిరగటం లేదు అని శాస్త్రవేత్తలు చెప్పారు. స్లోగా తిరుగుతుందని చెప్పారండి. సో అది ఇక్కడ మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం మనము సరే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. సో G7 సమిట్. సో G7 సమిట్ వచ్చేసి ఇటలీలో జరిగితే, సో జరిగింది జూన్ 13 నుంచి 15 మధ్య జరిగితే, ఇటలీ దేశంలో జరిగితే ఇండియన్ గవర్నమెంట్ కూడా అటెండ్ అయింది. G7లో ఇండియా మెంబర్ కానప్పటికీ కూడా
ఇండియాని ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి ఈ G7 సమిట్లో మన భారతదేశం కూడా పాల్గొంది అండి. సో పాల్గొన్నప్పుడు నరేంద్ర మోడీ గారు కొంత అంటే లైక్ కొన్ని సజెషన్స్ చేశారు. నరేంద్ర మోడీ గారు కొన్ని సజెషన్లను చేశారు. ఆ సజెషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి అన్ని దేశాలకు కూడా ఏకతాటిపై వచ్చి లైఫ్ అనేటువంటి క్యాంపైన్ని అర్థమైందా? సో లైఫ్ అనేటువంటి ఒక క్యాంపైన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా అమలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా అమలు చేయాలని ఆయన గైడ్లైన్స్ ఇచ్చారండి. సో ఏమని ఇచ్చారు? G7లో ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా లైఫ్ క్యాంపైన్ని అమలు చేయాలన్నారు. లైఫ్ క్యాంపైన్ అంటే ఫుల్ ఫామ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండి. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. లైఫ్ అనేటువంటి ఒక పదమని విడగొడితే అది వస్తుంది ఫుల్ ఫామ్ అది. సో అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన శైలి అనేటువంటిది పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. సో every human being has to live on the earth according to the need and necessity of the environment అండి. సో పర్యావరణానికి కావాల్సినటువంటి విధంగా మనుషుల యొక్క మనుగడ భూమిపై ఉండాలి అనేటువంటి ఒక క్యాంపైన్ని నరేంద్ర మోడీ గారు G7 సమిట్లో ఆయన చెప్పడం జరిగింది, ప్రపోజల్ పెట్టారు. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం ఏమన్నారు అంటే నెట్ జీరో ఎమిషన్స్ గురించి. సో నెట్ జీరో ఎమిషన్స్ అంటాం. నెట్ జీరో ఎమిషన్స్ అంటాం. ఇది యాక్చువల్గా ప్రపంచ దేశాలు 2050 కల్లా రీచ్ అవ్వాలని పెట్టుకున్నారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే 2070కి రీచ్ అవుతామని పెట్టుకున్నారండి. ఇక్కడ చూడండి 27. సో 20 సో 2070కి అర్థమైందా? సో 2070 ఈ సంవత్సరం కల్లా భారతదేశము నెట్ జీరో ఎమిషన్స్లో టార్గెట్ని రీచ్ అవుతుందని మనం పెట్టుకున్నాం. యాక్చువల్గా అన్ని దేశాలు అంటే యునైటెడ్ నేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇయర్ ఏంటి అంటే 2050. సో 2050కి రీచ్ అవ్వాలని పెట్టుకున్నారు. మరి మన భారతదేశం ఏమన్నది అంటే we can't reach net zero emissions by 2050, we can reach by 2070 అని మనం చెప్పాం. కారణం ఏంటి అంటే స్టిల్ ఇండియా is a developing nation. If we want to develop our India, we have to go for manufacturing sector. We have to develop manufacturing sector. If you want to develop manufacturing sector, what will happen? It leads to the creation of the pollution. సో పొల్యూషన్ ఆపాలంటే ఇండస్ట్రీస్ని మనం షట్ డౌన్ చేసేయాలి. మరి ఇండస్ట్రీస్ని మనం షట్ డౌన్ చేస్తే భారతదేశము ముందుకు పోలేదు కదా, అందుకోసం దీన్ని మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్. సో భారతదేశం నెట్ జీరో ఎమిషన్స్ని ఎప్పటిలోపు సాధించాలి అనుకుంటుంది అంటే 2070 లోపు సాధించాలని అనుకుంటుంది. ఇదే అంశాన్ని G7 వేదికగా నరేంద్ర మోడీ గారు స్పష్టం చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఓకేనా? సో ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇక్కడ. సో ఫైనల్గా నరేంద్ర మోడీ గారు G7 సమిట్లో చెప్పిన అంశాలు ప్రతిదీ కూడా ప్రకృతి పరిరక్షణకు సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడారు. సో నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. సో ఇండియా ఈ లీడింగ్ నైట్రస్ ఆక్సైడ్ ఎమిటర్ అండి. సో భారతదేశం విపరీతంగా నైట్రస్ ఆక్సైడ్ని దాన్ని మనం అంటాము NTO అంటాం. సో నైట్రస్ ఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంది భారతదేశము. దానికి గల కారణాలు ఏంటి అంటే జనరల్గా ఫెర్టిలైజర్స్. నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటిది రిలీజ్ అవడానికి గల కారణాలు ఏంటి అంటే ఒకటి ఫెర్టిలైజర్స్, ఎరువుల యొక్క వినియోగం 69% ఉంది, ఫస్ట్ ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత యానిమల్ మాన్యూర్. సో పశువుల నుంచి వచ్చేటువంటి ప్యాడ్ ఉంటుందా, దానివల్ల కూడా నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత గ్రీన్ మాన్యూర్ నుంచి క్రాప్ రెసిడ్యూ, సో పంట యొక్క వ్యర్థ పదార్థాల నుంచి కూడా మనకి ఏమొస్తూ ఉంది, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సాయిల్ మినరలైజేషన్ నుంచి అంటే 8% దీని నుంచి కూడా అంటే సాయిల్లో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా మనకి నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటిది గాలిలోకి రిలీజ్ అవుతూ ఉంది. ఇంకొక అంశం, మరి నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటిది రిలీజ్ అవడం ద్వారా కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే ఇదొక గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ అండి, లేదా దాన్ని మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాం. సో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేటువంటిది ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అండి, అర్థమైందా? సో నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటిది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్, అంటే ఉష్ణోగ్రతను పెంచేటువంటి గ్యాస్ అది. సో ఎక్కువగా నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటిది ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, ఎక్కువ భూమి యొక్క టెంపరేచర్ ఎక్కువగా పెరిగింది. సో భూమిపై ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రతల శాతం అనేటువంటిది గణనీయంగా పెంచుతూ ఉంటుంది అండి. అందుకోసం
అందుకోసం ఈ అంశం మనకు న్యూస్లో ఉంది. అట్లాంటివే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ సంబంధించి ఎగ్జాంపుల్గా మనం కార్బన్ డైఆక్సైడ్ చెప్పుకోవచ్చు, అండ్ వాటర్ వేపర్, నీటి ఆవిరి అంటాం. సో నీటి ఆవిరిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా వాటర్ వేపర్ కాకుండా CO2 కాకుండా మీథేన్, CH4 మీథేన్ని గ్రీన్ హౌస్ గ్యాస్గా చెప్పుకోవచ్చు. సల్ఫర్ డైఆక్సైడ్ చెప్పుకోవచ్చు. నైట్రస్ ఆక్సైడ్ని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, NO2 ఉంటుంది, N2 ఉంటుంది. సో ఓకేనా, సో ఇవి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది ఇక్కడ, అంటే దీనికి సంబంధించింది. సో చూసుకుంటే ఈ విధంగా ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా నైట్రస్ ఆక్సైడ్స్ భారతదేశంలో ఏ విధంగా ఏ టైంలో ఎంత ఎమిట్ అవుతా ఉంది అనేటువంటిది ఇందులో పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం చూద్దాం. 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిక్లేర్ చేశారండి. ఓకేనా, సో 2025 సంవత్సరాన్ని ఏ విధంగా డిక్లేర్ చేశారు అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డెవలప్ చేశారు. క్లియర్ కదా, ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, సో గతంలో ఇప్పుడు 2023 ఉందా, దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేశారు. 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేశారు. 2025 సంవత్సరాన్ని ఏ విధంగా డిక్లేర్ చేశారు, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిక్లేర్ చేశారు. క్లియర్ కదా, మరి డిక్లేర్ చేసింది ఎవరు అంటే యునెస్కో వాళ్ళు. డిక్లేర్ చేశారు. ఓకే, సో యునెస్కోకి సంబంధించి మీటింగ్ మెక్సికో దేశంలో జరిగితే అక్కడ ఈ 2025ని ఆ విధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటి అంటే ఈ క్వాంటమ్ సైన్స్ ఏదైతే అంటామో, లేదంటే ఈ క్వాంటమ్ సైన్స్కి సంబంధించో లేదా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశము ఒక మిషన్ని ప్రారంభించింది. దాన్ని అంటాము నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటాం. సో దీన్ని ప్రారంభించింది కూడా ఏప్రిల్ 2023లో భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో దాని ద్వారా 2023 నుంచి 2031 వరకు మధ్య ఇక క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి డెవలప్మెంట్స్ భారతదేశంలో ఇక ఫర్దర్గా చేయబోతూ ఉన్నారు. ఇదే క్వాంటమ్ టెక్నాలజీలో బ్రాంచెస్ ఉంటాయి, లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని, క్వాంటమ్ కమ్యూనికేషన్ అని, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అని, అండ్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ అనేటువంటి 4 వింగ్స్ ఉంటాయి దీంట్లో, క్వాంటమ్ సైన్స్ లేదా క్వాంటమ్ టెక్నాలజీలో. ఓకే, సో ఈ అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇంకోటి, దీనికంటే ముందు నేను ఒక అంశం చెప్తా. క్వాంటమ్ అంటాం కదా, సో క్వాంటమ్ టెక్నాలజీ అయినా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆటమ్, అణువుకు సంబంధించింది అండి. సో క్వాంటమ్ అనేటువంటిది అణువుకు, సో ఆటమ్కి సంబంధించినటువంటి టెక్నాలజీ. క్లియర్ కదా. ఇంకొక అంశం, IIT మద్రాస్ అండ్ నాసా స్టడీ ప్యాథోజెన్స్ ఆన్ ISS అండి. సో ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం. అది ISS అంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఓకే, సో ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ISS ఏదైతే ఉందో దానిపైన మనుషులు పోతూ ఉన్నారు, దానిపైకి మనుషులు పోయి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సునీత విలియమ్స్, విల్సన్ హ్యారీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడనే ఉన్నారు. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. తరచుగా లైక్ రష్యా నుంచి, అమెరికా నుంచి, జపాన్ నుంచి, కెనడా నుంచి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మనుషులు ఇంటర్నేషనల్ స్పేస్ సిస్టమ్ దగ్గరికి పోయి అక్కడ వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి వాళ్ళు అక్కడ పోయి పరిశోధనలు అనేటువంటిది ఏదైతే ఉందో చేయటం వలన, అంటే మనుషులు పోతా ఉన్నారు కదా, చేయటం వలన అక్కడ ఒక బ్యాక్టీరియా అనేటువంటిది డెవలప్ అయింది. మనిషి అక్కడ ఉంటే అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. సో అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయింది. ఆ డెవలప్ అయినటువంటి బ్యాక్టీరియా పైన IIT మద్రాస్ వాళ్ళు రీసెర్చ్ చేయబోతా ఉన్నారు. అర్థమైందా? సో IIT మద్రాస్ వాళ్ళు రీసెర్చ్ అనేటువంటిది చేయబోతా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే నేను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని మాట్లాడుతున్నానో అది భూమి చుట్టూ ఎంత వేగంతో తిరుగుతూ ఉందో తెలుసా? 28,000 కిలోమీటర్లు పర్ అవర్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటిది భూమి చుట్టూ 28,000 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో తిరుగుతూ ఉన్నది. సో ఇది భూమిని చుట్టూ జస్ట్ ఒక 90 నిమిషాలలో భూమిని తిరిగేసి రాగలుగుతుంది. సో ఏం చేస్తూ ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, భూమిని, అర్త్ని
ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరిగేసి వస్తూ ఉంది. రొటేషన్ చేస్తూ ఉంది, రెవల్యూషన్ చేస్తూ ఉందండి. సో ఇదొక అంశంగా మనకు న్యూస్లో ఉంది. ఇంకొక అంశం, ఇంకొక రిపోర్ట్ ఇది. సో మనకు చూస్తే ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ మనం చూస్తే 129 ఉంది. టాప్లో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్ ఉన్నాయి. మిగిలినటువంటి దేశాలు ఉన్నాయి. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ రిపోర్ట్ని. వీళ్ళు తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏమేమి ఉన్నాయంటే, గ్లోబల్ జెండర్ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడానికి తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏమున్నాయంటే, ఒకటి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ అని, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అండి, హెల్త్ అండ్ సర్వైవల్ అని, అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఇవి పారామీటర్స్గా ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు తీసుకున్నారు. ఓకే, సో అన్నీ కూడా అక్కడ ఇంపార్టెంట్. ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ అండ్ మహిళలకు ఆర్థిక వ్యవస్థలో, మహిళలకు సంబంధించి మెయిన్గా, సో మహిళలు ఆర్థిక వ్యవస్థలో పార్టిసిపేట్ చేసేటువంటి పర్సంటేజ్ ఎంత ఉందో తీసుకుంటారు. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే, సో మహిళల యొక్క అక్షరాస్యత ఏ విధంగా ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. మహిళల యొక్క హెల్త్ అండ్ సర్వైవల్లో మహిళల యొక్క హెల్త్ ఏ విధంగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలుసుకుంటారు. పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే మహిళలకి ఈ యొక్క చట్టసభలలో, అంటే లోక్సభ, అసెంబ్లీ, రాజ్యసభ ఇట్లాంటి చట్టసభలలో ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది, ఎంత శాతము మహిళలు ఈ చట్టసభలలో ఉంటా ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇవన్నిటిని ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి ఫైనల్గా ఈ ర్యాంకింగ్లు ఇస్తుంది ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాంతీయ న్యూస్ చూద్దాం. సో జూన్ 2024కి సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా శాసనసభ ఏర్పాటైందండి. సో ఎలక్షన్ జరగగా, ఏపీలో 2024లో ఎలక్షన్ జరగగా కొత్త గవర్నమెంట్ ఏర్పాటైంది. సో ఆ ఏర్పాటైనటువంటి గవర్నమెంట్ వచ్చేసి మనకి 16వ గవర్నమెంట్, అంటే 16వ కొత్త శాసనసభ. సో 16th అసెంబ్లీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 16th అసెంబ్లీలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇది మనం డిస్కస్ చేద్దాం. సో 16th శాసనసభ ఏర్పాటు అవడం జరిగింది. దీనికి ప్రోటెం స్పీకర్గా మనం చూసుకున్నట్లయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండి, ప్రోటెం స్పీకర్. ఇది అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు. అంటే 16వ శాసనసభ యొక్క, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన 16వ శాసనసభ యొక్క ప్రోటెం స్పీకర్ ఎవరు అంటే ఇట్లాంటి సందర్భాలు గతంలో అడిగారు. ఓకేనా, ఇప్పుడు 16 కదా, అంతకుముందు 14వ సభకు అడిగారు ప్రోటెం స్పీకర్ ఎవరని. సో ఇప్పుడు ఇది మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో 16వ కొత్త శాసనసభ యొక్క ప్రోటెం స్పీకర్ వచ్చేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇదొక అంశం. నెక్స్ట్, సో ఈ అసెంబ్లీకి ఇక ఫైనల్గా స్పీకర్, ఇదే అసెంబ్లీకి ఫైనల్గా స్పీకర్ వచ్చి 16వ దానికే చింతకాయల అయ్యన్న పాత్రుడు అండి. చింతకాయల అయ్యన్న పాత్రుడు దీనికి స్పీకర్. ఇక్కడ బుచ్చయ్య చౌదరి ఏమో ప్రోటెం స్పీకర్ అండి. బుచ్చయ్య చౌదరి ఏమో ప్రోటెం స్పీకరు, చింతకాయల అయ్యన్న పాత్రుడేమో స్పీకర్. గవర్నర్ వచ్చేసి సయ్యద్ అబ్దుల్ నజీర్, 22వ గవర్నర్. సో ఈ గవర్నరే మనకి వీళ్ళకి స్పీకర్కి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రధానంగా మీరు ఫోకస్ చేసేవి ప్రోటెం స్పీకరు, అదేవిధంగా స్పీకర్కి మధ్య వ్యత్యాసాలు ఏంటి అంటే, ఈ ప్రోటెం స్పీకర్ అనేటువంటి వ్యక్తిని టెంపరీగా ఎన్నుకుంటారు. ఆ సభలో ఉన్నటువంటి వారు టెంపరీగా ఎన్నుకుంటారండి. అర్థమైంది, ప్రోటెం స్పీకర్ని. సో ప్రోటెం స్పీకర్ యొక్క బాధ్యత ఏంటి, కొత్తగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారో వారికి ప్రమాణ స్వీకారం చేయించడం అండి. ప్రోటెం స్పీకర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కొత్తగా అయితే ఎవరు ఈ సభలోకి ఎన్నికవుతారో వారికి ప్రమాణ స్వీకారాలు చేయించడం. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారాలు చేయించిన తర్వాత దాని తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సో ఎప్పుడైతే స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత కొత్తగా స్పీకర్ ఏర్పడతారో, ఆ స్పీకర్ని ఎన్నుకుంటారో, వారు ఎన్నుకున్న వెంటనే ఈ ప్రోటెం స్పీకర్ యొక్క బాధ్యతలన్నీ కూడా అయిపోయి ఆ ప్రోటెం స్పీకర్ యొక్క పదవి అక్కడతో ఆగిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో అక్కడతో ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఈ జనరల్గా ఉన్నటువంటి స్పీకర్ ఈయన యొక్క విధుల్లోకి వచ్చేస్తారు. అర్థమైందా. సో ప్రోటెం స్పీకర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విధులు ఏంటి అంటే, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతారో వారికి ప్రమాణ స్వీకారం చేయించడము, దాని తర్వాత కొత్తగా స్పీకర్ ఎన్నికను నిర్వహించడం అనమాట.
సో స్పీకర్ ఎన్నిక నిర్వహించిన తర్వాత స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రోటెం స్పీకర్ యొక్క పదవి కంప్లీట్ అయిపోయి ఈయన మరుగుల్లోకి వచ్చేస్తాడు. సో ఈయన స్పీకర్ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఎక్కడి వరకు కంటిన్యూ అవుతాడంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 5 years టర్మ్ కదా స్పీకర్ జనరల్గా. సో 5 years అయిపోయి ఎలక్షన్ జరిగింది చూసారా. సో ఎలక్షన్ జరిగి మళ్ళీ కొత్త స్పీకర్ వచ్చినంత వరకు కూడా ఈయన కంటిన్యూ అవుతారు స్పీకర్ కింద. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈయన పదవి అక్కడ అయిపోతుంది. అయిపోయాక ప్రోటెం స్పీకర్ని ఎన్నుకుంటారు. ఆ సభలో ఉన్నటువంటి వారు ఎన్నుకుంటారు. జనరల్గా ప్రోటెం స్పీకర్ని ఎవరిని పెడతారు అంటే ఎవరైతే ఆ సభలో సీనియర్గా ఉంటారో, సభలో ఉన్నటువంటి సీనియర్ వ్యక్తిని ప్రోటెం స్పీకర్ ఎన్నుకుంటారు. సో ఆ ప్రోటెం స్పీకర్ ఏం చేస్తారు, గెలిచినటువంటి వారికి ప్రమాణ స్వీకారాలు చేపిస్తారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రాబోయేటువంటి స్పీకర్కి ఎన్నిక నిర్వహించేంత వరకు ఉండి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆయన యొక్క పదవి సీజ్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ఈయన పదవిలోకి వస్తాడు. సో ఇది జనరల్గా రెండింటి మధ్య వ్యత్యాసం. ఇంకొక అంశం ఏంటి అంటే జనరల్గా ఈ స్పీకర్ అనేటువంటిది యునానిమస్గానే ఉంటుంది. జనరల్గా ఎలక్షన్స్ అయితే జరగవు. ఎవరైతే లీడింగ్ పొలిటికల్ పార్టీ ఉంటుందో, ఎవరైతే సీఎంగా అయినటువంటి పార్టీ ఉంటుందో ఆ పార్టీలో ఉన్నటువంటి వారిని స్పీకర్గా ఎన్నుకుంటారు. జనరల్గా కన్వెన్షనల్గా వస్తూ ఉంది. ఓకే. సో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ అంటే గెలిచినటువంటి వారి యొక్క మెంబరే స్పీకర్గా ఉండాలి అనేటువంటిది అయితే లేదు. కానీ బట్ కన్వెన్షనల్గా ఫాలో అవుతున్నారు. ఎవరైతే సీఎంగా ఉంటారో ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉంటారో ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళని స్పీకర్గా ఎన్నుకుంటారు. ఈ జనరల్ రూల్ ఇది. ఓకేనా. ఇంకొక అంశం, ఇటీవల మనకి ఏదైతే లోక్సభ ఏర్పాటైందో భారతదేశంలో 2024 ఇదే ఎలక్షన్ జరిగినప్పుడు, సో ఆ 2024లో ఎలక్షన్ జరిగిన తర్వాత స్పీకర్ ఉందా, స్పీకర్కి ఎలక్షన్ జరిగింది. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి అయితే కాదు కానీ గతంలో కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో స్పీకర్ ఎన్నికకు సంబంధించి లోక్సభలో ఎలక్షన్ జరిగింది. సో లోక్సభలో ఎలక్షన్ జరిగినప్పుడు లైక్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచేమో ఓం బిర్లా. సో ఓం బిర్లా పార్టిసిపేట్ చేశారు. యూపీఏ వాళ్ళ కూటమి ఉంటుంది కదా, దాన్ని ఇండియా కూటమి అంటారు. సో ఇండియా కూటమి నుంచి తమిళనాడుకు చెందినటువంటి సురేష్ అనేటువంటి ఒక ఎంపీ కంటెస్ట్ చేశారండి. సో రీసెంట్ టైమ్స్లో మనకి స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ జరగడం అనేటువంటిది ఇదే ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది. సో ఎన్డీఏ అంటే బీజేపీ నుంచేమో ఓం బిర్లా కంటెస్ట్ చేశాడు. ఆయన రాజస్థాన్ ఎంపీ. సెకండ్ టైం ఆల్రెడీ గతంలో స్పీకర్గానే పనిచేసాడు ఓం బిర్లా. ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమి నుంచేమో సురేష్ అనేటువంటి ఒక ఎంపీ, సీనియర్ ఎంపీ, ఆయన కంటెస్ట్ చేస్తే ఫైనల్గా ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత విన్ అయింది, వీళ్ళే విన్ అయ్యారు, ఓం బిర్లా. సో ప్రస్తుతం ఇక్కడ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా అండి. ప్రస్తుతం యొక్క లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఆయన రెండవసారి స్పీకర్గా విధులను నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం చూద్దాం. ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి శ్రీనివాస్ను నియమించారు. ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి శ్రీనివాస్ను నియమించారు. ఆయన ఆర్టికల్ 165 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆయన నియమించడం జరిగింది. ఆయన నియమించారు. సో మరి ఎవరిని అడ్వకేట్ జనరల్గా నియమిస్తారు అంటే ఎవరికైతే హైకోర్టుకి జడ్జిగా అపాయింట్ అయ్యేటువంటి ఎలిజిబిలిటీ ఉంటుందో వారినే అడ్వకేట్ జనరల్గా నియమిస్తారు. మరి అడ్వకేట్ జనరల్ యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అండి. సో గవర్నర్ యొక్క ఇష్టము ప్రకారం గవర్నర్ ఎప్పుడు దాకా ఉంచాలంటే అప్పుడు దాకా ఆయన అడ్వకేట్ జనరల్గా ఉంచవచ్చు. డిపెండ్స్ అపాన్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. నెక్స్ట్ వచ్చేసి మరి ఇతన్ని లైక్ దమ్మలపాటి శ్రీనివాస్ని అడ్వకేట్ జనరల్గా నియమించారా. సో దీన్ని నియమించేది ఎవరు అంటే గవర్నరే అండి. సో అపాయింటెడ్ బై గవర్నర్. సో గవర్నర్ అపాయింట్ చేస్తారు, గవర్నర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. సో ఇది ఇంపార్టెంట్. ఇంకొక అంశం చూద్దాం. ఏపీలో పథకాల పేర్లు మార్చడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి పేర్లు జగనన్న విద్యా దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్గా, జగనన్న వసతి దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్గా, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా అండ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పథకాన్ని సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రోత్సాహ పథకంగా ఇప్పుడు ఏర్పాటైనటువంటి ప్రభుత్వము మార్చింది. ఓకే. సివిల్ న్యూస్లో ఉన్నటువంటి పథకాలు. నెక్స్ట్ చూసుకుంటే ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ మనం చూస్తే వీళ్ళు 5 అంశాలపైన సంతకాలను చేయడం జరిగింది. అందులో ఒకటి మెగా డిఎస్సికి సంబంధించి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి సైన్ పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి సైన్ పెట్టారు. పింఛన్ల పెంపు 4,000కు పెంచారు.
నైపుణ్య గణన అంటే స్కిల్ సెన్సస్ అంటారు. సో దానికి సంబంధించి సైన్ అండ్ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి సైన్ పెట్టారు. టోటల్గా ఆయన పదవి తీసుకున్న తర్వాత 5 గ్యారెంటీల పైన అంటే 5 అంశాలపైన సంతకాలు చేయడం జరిగింది. ఇంకొక అంశం మనం చూద్దాం. తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడాల్సి వస్తే తెలంగాణ ప్రాంతంలో కొత్తగా ఒక కంపెనీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ కంపెనీ పేరు వచ్చేసి బాల్ బెవరేజెస్ ప్యాకింగ్ అండి. సో తెలంగాణ రాష్ట్రంలో బాల్ బెవరేజ్ ప్యాకింగ్ అనేటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది ప్రైవేట్ సంస్థ. ప్రైవేట్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగితే వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ కంపెనీని ఫైనల్గా తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు అండి. సో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ అల్యూమినియం కంపెనీస్ అల్యూమినియం యొక్క బాటిల్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు మనకి కూల్ డ్రింక్స్ సంబంధించిన అల్యూమినియం టిన్స్ ఉంటాయా, ఆ టిన్నులను తయారు చేసే కంపెనీ అండి ఇది. అల్యూమినియం టిన్నులను తయారు చేసేటువంటి కంపెనీయే బాల్ బెవరేజెస్ ప్యాకింగ్ కంపెనీ తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. బట్ ఏర్పాటు చేసేటువంటి ప్లేస్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తారేమో చూద్దాం. ఇంకొక అంశం, కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కోసం సమాహార్ అనేటువంటి ఒక యాప్ని తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసిందండి. సో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ యొక్క హోంశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి డాక్టర్ జితేంద్ర ఆవిష్కరించింది కూడా ఈ రోజునే అంటే ఆవిష్కరించారు. మరి యాప్ దేనికి సంబంధించింది అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఒక 3 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఒక 3 కొత్త చట్టాలు అంటే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి చట్టాలలో మార్పులు చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చింది. సో ఈ చట్టాలు కూడా 1 జూలై 2020 నుంచి భారతదేశం అంతా కూడా అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఆ చట్టాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే ఈ సమాహార్ అనేటువంటి యాప్లో ఉంటుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్కి చెందినటువంటి యాప్. సో సమాహార్ అనేటువంటి యాప్లో ఏముంటుంది అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు ఏవవుతున్నాయో ఆ చట్టాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనిలో ఉంటుంది. మరి గతంలో ఉన్నటువంటి చట్టాలు మనం చూసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. సో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అని పిలుస్తామండి. సో ఇండియన్ పీనల్ కోడ్ 1860 దాన్ని మార్చి భారతీయ న్యాయ సన్నిహిత బిల్ 2023ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్లో దాన్ని మార్చి భారతీయ సాక్ష్య బిల్ 2023ని తీసుకొచ్చారు. దాని తర్వాత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి 1973ని పేరు మార్చుకొని భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత 2023ని తీసుకొచ్చారండి. ఓకేనా. సో ఇవి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఆల్రెడీ చట్టాలుగా మారినాయి, భారతదేశంలో అమలు చేయబడతా ఉన్నాయి. ఇంకొక అంశం చూద్దాం. తెలంగాణలో ఏరోస్పేస్ హబ్గా మార్చబోతా ఉన్నారు. అంటే ఏరోప్లైన్కి సంబంధించినటువంటి విడి భాగాలను తయారు చేసేటువంటి కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయబోతూ ఉంది. సో తెలంగాణ ఫ్యూచర్లో ఎయిర్ స్పేస్ హబ్గా మారబోతా ఉంది. సో విమానాలకు కావాల్సినటువంటి విడి భాగాలు స్పేర్ పార్ట్స్, దాని తర్వాత డిఫెన్స్కి రంగానికి సంబంధించినటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో, వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ని తెలంగాణలో ఆ కంపెనీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ కంపెనీ పేరే లాక్హీడ్ మార్టిన్ అండి. లాక్హీడ్ మార్టిన్. ఓకే. సో లాక్హీడ్ మార్టిన్ అనేటువంటి ఒక కంపెనీ. ఇది ఏరోస్పేస్ యొక్క స్పేస్ పార్ట్స్ని స్పేర్ పార్ట్స్. ఓకే. సో స్పేర్ పార్ట్స్ అండి, అర్థమైందా? సో లాక్హీడ్ మార్టిన్ అనేటువంటి కంపెనీ తెలంగాణలో ఏరోస్పేస్కి సంబంధించిన స్పేర్ పార్ట్లను తయారు చేసే కంపెనీ వీళ్ళు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఓకే. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం చూద్దాం అపాయింట్మెంట్లో భాగంగా. సో స్థిరాస్తి అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటాం, ఇదే రేరా అంటాం. సో రేరా అనేటువంటిది తెలంగాణలో రియల్ ఎస్టేట్కి సంబంధించింది. సో రేరా అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్కి సంబంధించింది. సో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సంస్థ అండి. ఓకేనా. సో దీనికి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. సో దానికి చైర్మన్గా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వము నియమించింది. ఓకేనా. సో స్థిరాస్తి లేదా దాన్ని రియల్ ఎస్టేట్ అంటాం, లేదా అదే రేరాగా పిలుస్తూ ఉన్నాం. రేరా యొక్క అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ వచ్చేసి ఈయన జస్టిస్ రాజశేఖర రెడ్డి. ఇంకొక అంశం మనం చూద్దాం. తెలంగాణలోనే
ఇంటర్నేషనల్ ఒక సమిట్ జరిగింది. గదే గ్లోబల్ రైస్ సమిట్ అండి. సో వరికి సంబంధించి, సో మనం ఇప్పుడు తింటాం కదా ఫుడ్, వరి, ప్యాడీ. సో ప్యాడీకి సంబంధించి, ఆ రైస్కి సంబంధించినటువంటి సమిట్ జరిగింది. గ్లోబల్ రైస్ సమిట్ జరిగింది ఎక్కడ? హైదరాబాద్లో. ఓకేనా? ప్లేస్ ఇంపార్టెంట్ ఇక్కడ. జరిగింది ఎక్కడంటే హైదరాబాద్లో జరిగిందండి. హైదరాబాద్లో జరిగింది. జనరల్గా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఇటీవల 2024కి గాను గ్లోబల్ రైస్ సమిట్ జరగగా ఏ నగరంలో జరిగింది? ఇట్లా సింపుల్గా అడగవచ్చు. సో హైదరాబాద్లో జరిగింది అండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి మనకి జూన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో జూన్ కరెంట్ అఫైర్స్లో మన నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, స్పోర్ట్స్, ఐఐటికి సంబంధించి, ర్యాంకింగ్కి సంబంధించి, పర్సన్స్ ఇన్ న్యూసెస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, అన్ని అంశాలు కూడా మన జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.